నమస్తే సార్. సార్ నమస్తే, శుభోదయం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం, నమస్కారం అందరికీ. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఒక ఎమర్జెన్సీ పేషెంట్ కడుపు నొప్పితో వచ్చింది. పొద్దున 16కి వచ్చింది. ఇంకా ఆయనకి మంది ఇచ్చి కూర్చోబెట్టి మళ్ళీ సెట్ చేసి ఉంచారు. లేట్ అయింది. ఓకే సార్, ఎమర్జెన్సీలో జనరల్గా ఏ పొటెన్సీస్ ఎక్కువ వాడతారు? కడుపు నొప్పి, లేకపోతే జనరల్గా కడుపు నొప్పి అనుకోండి ఎగ్జాంపుల్. 30 వాడు 30 ఆప్టిమమ్. మోషన్స్ అనుకో 6, ఓకే, అలో 6, బుడవెల్లం 6, యాంటీబయోటిక్ 6 వాడుకోవచ్చు. కానీ కడుపు నొప్పిలో కానీ ఫుడ్ పాయిజన్లో కానీ, ఫుడ్ పాయిజన్ కూడా అన్నాను, కడుపు నొప్పిలో 30 ఇస్తే అంటే మళ్ళీ కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఇప్పుడు మెర్కార్ 6లో బాగా పనిచేస్తాయి. ఇంకా ఇలాంటి ఎక్యూట్స్లో. క్రానిక్ వచ్చేసరికి 30, ఓకే, సారీ, క్రానిక్ కాదు, ఎక్యూట్లోనే యాంటిమ్క్రూడ్ కానీ పల్స్టిలా కానీ ఎక్యూట్లో 30 డోస్ ఇచ్చామనుకో ఎంబడే రిలీఫ్ వస్తుంది. చైనా కానీ ఇలాంటి డ్రగ్స్ 30 అంగానే కొంచెం రిలీఫ్ వచ్చేస్తుంది. 200 ఇస్తే మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సరే. మళ్ళీ నక్స్వామిక, ఆర్సికాల్ ఆల్బమ్ ఇలాంటి డ్రగ్స్ మాత్రం 200 ఇవ్వాలి. 30 ఇవ్వద్దు, వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అప్పుడు మీకు అపెండిక్స్, అప్పుడు ఆర్సికల్ 200 వేసినాం డైరెక్ట్గా. అంత ఎక్కువ పెయిన్ 200 వేయాల్సి వస్తుంది. ఏ విధంగా తగ్గిపోయింది. సరే, ఓకే. మనం మొట్టమొదట మన ఆర్గాన్ భగవద్గీత. ఓకే, ఆర్గాన్కి వెళ్దాం. ఆర్గాన్లో డైట్ అండ్ రెజిమెన్ ఎక్సలెంట్ చెప్తున్నారు మనకి హనుమాన్ గారు. డైట్ అండ్ రెజిమెన్ అంటే ఆహార విహారాదులు ఎట్లా ఉండాలి, వైద్యం ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఏ ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం కూడదు, ఏం తీసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. చెప్పుకుంటూ డైట్లోకి వచ్చేసరికి ఫుడ్ ఎలాంటివి అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు. 260 అవర్సంలో ఎలాంటి డైట్ అవాయిడ్ చేయాలి అని చెప్పినారు 260 అవర్సంలో. నెక్స్ట్ 261కి వచ్చేవరకు విహారాదులు ఎట్లా ఉండాలి, రెజిమెన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే ఎట్లా ఉండాలి, తిని కూర్చుంటానికి కుదరదు, మెల్లగా వాకింగ్ చేయాలి, చిన్న చిన్నగా ఆసనాలు వేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా 261 అవర్సంలో మనకు హనుమాన్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు రికవరీ వస్తుంది. కానీ మోస్ట్ అప్రాప్రియేట్ రెజిమెన్ డ్యూరింగ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది మెడిసిన్ ఇన్ క్రానిక్ డిసీజ్ కన్సిస్ట్ రిమూవల్ ఆఫ్ అబ్స్టకిల్స్ టు రికవరీ. అంటే కరెక్ట్గా షుగర్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాను సార్, మందు ఇచ్చాను కానీ తగ్గుతోంది, మరి మళ్ళీ పెరుగుతుంది సార్, అర్థం కావట్లేదు, 1 year అయింది అంటే
ఏం చేస్తున్నాడు తను? రాత్రిపూట మంచిగా 9-10కి తినేసి అప్పుడు 12 వరకు కొంచెం అవి ఇవి చూసి నిద్ర సరిపోకుండా అప్పుడు పడుకుంటున్నాడు. అప్పుడు మళ్ళీ కొంచెం ఏదైనా ఒకటి తిని పడుకుంటాడు. ఇంకా షుగర్ ఎట్లా తగ్గుతుంది? అప్పుడు షుగర్కి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, ఏమండి మీరు 7:30 లోపల తినాలి, ఉదయం పూట కంపల్సరీ వ్యాయామం కానీ ఆసనాలు కానీ సూర్య నమస్కారాలు కానీ చేయాలండి అని ఖచ్చితంగా చెప్పాలి. అట్లా అటువంటివన్నీ కూడా చెప్తే అప్పుడు మాత్రమే మార్పు వస్తాయి షుగర్ లెవెల్లో. నీకు ఎంత కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇచ్చినా కూడా రెజిమెంట్లో అంటే వ్యాయామంలో కానీ అలాంటి విహారాదుల్లో మార్పు లేని రాదు. ఓకే, నెక్స్ట్ 262కి వచ్చేవరకు లాస్ట్లో అక్యూట్ డిసీజెస్లో అక్యూట్స్లో ఎట్లా ఉండాలి ఫుడ్, ఇవి మనకు ఏవి అవాయిడ్ చేయాలి, ఏవి ఉండాలని 262లో చెప్పినారు. ఇప్పుడు 263 వాళ్ళ. ఓకే, ఫస్ట్ 262లో చెప్పుకొని ఒకసారి 263కి వెళ్దాం, ఎందుకంటే దాన్ని కంటిన్యూషన్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అపార్థం ఇది కూడా. ఇవాళ మానసిక వికారములు ఉన్న వ్యాధులను మినహాయించి మిగిలిన తరుణ వ్యాధుల విషయం పథ్యం వేరువేరుగా ఉండడు. దీర్ఘ వ్యాధుల విషయం కన్నా ఇది కొంత తక్కువగా ఉండవచ్చు. కారణం ఏమనగా ప్రాణరక్షణ శక్తి దీర్ఘ వ్యాధుల వారిలో కన్నా కేవలం తరుణ వ్యాధుల వారిలో హెచ్చుగా జాగరూకతగా ఉండును. అంటే యాక్టివ్గా ఉంటుంది కదా, కొంచెం బాగా సెన్సిటివ్గా ఉంటుంది. రోగికి సేవ చేయు వారితో మాత్రం వైద్యులు కొన్ని హెచ్చరికలు చేసినా చాలు. డాక్టర్ కాకుండా డాక్టర్ అటెండెన్స్ కూడా చెప్పాలి. ఏం చెప్పాలి? ఆహారం నందు కొన్ని పదార్థములను కోరను ఇయ్యవద్దని, అలసట నిద్రాభంగము ఉన్నవి కలిగించు విధముగా ప్రవర్తించినచో నిషేధించమని మాత్రం హెచ్చరించిన చాలు. వాళ్ళ అటెండెన్స్ చెప్పాలి. ఏం చెప్పాలి? ఆయన ఏదంటే అది తినొద్దు. పిల్లలు అనుకో కడుపు నొప్పి అని టాన్సిల్స్ కానీ జలుబు తగ్గుంటే అప్పుడు కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉన్నప్పుడు ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవ్వద్దు. షాప్లో ఎక్కువ అమ్మేవి అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. షాప్లో మేము అట్లా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిప్స్ అనుకో, పిల్లలు ఎప్పుడైనా ఇష్టపడ్డారు అనుకో, షాప్లో బింగో అటువంటి ఇప్పించొద్దు. ఏం చేయాలా? హాట్ చిప్స్లో ఎప్పటికప్పుడు చేసి ఇస్తారు కదా, అవి చేస్తాం. ఎందుకు? వాళ్ళ కెమికల్స్ ఉండవు. అదే వాళ్ళు ప్యాక్ చేసినప్పుడు అది 6 నెలలు ఉండడానికి సరిపడా అన్ని కెమికల్స్ అందులో యాడ్ అయ్యి ఉంటాయి. అవి పాడు కాకుండా ఉంటాయి కదా, అవి మనకు పిల్లలకి నొప్పిలేస్తాయి. అలాంటివన్నీ కూడా 262లో చెప్పినారు. అందుకని అలాంటివన్నీ కూడా జాగ్రత్తగా తినకుండా ఉంచమని చెప్పినారు. ది వాయిస్ ఆఫ్ నేచర్ బై రిఫ్యూజింగ్ ఎనీథింగ్ ది పేషెంట్ అర్జెంట్లీ డిజైర్స్ ఇన్ ది వే ఆఫ్ ఫుడ్ ఆర్ బై ట్రయింగ్ టు పర్సూడ్ హిమ్ టు పార్టేక్ ఆఫ్ ఎనీథింగ్ ఇంజూరియస్. ఏదైతే ఇంజూరియస్ అంటే హాని కలిగించే ఉన్నాయో అవన్నీ కూడా అక్యూట్స్లో తినరాదు అని మనకు క్లియర్గా చెప్పినారు 262లో. 263కి వచ్చేవరకు the desire of the patient affected by an acute disease with regard to the food and disease is certainly chiefly for the things that give palliative relief. ఇక్కడ ఒక సూక్ష్మం చెప్తున్నారు హనుమాన్ గారు. అక్యూట్స్లో బాగా ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు శరీరము ఒక రకమైన బలమైన కోరికను కోరుతుంది. చాలా బలమైన కోరికను కోరుతుంది. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఏదో ఒక ఐటమ్ని. అలాంటి మాత్రం మర్చిపోవద్దు. సర్టెన్లీ ద థింగ్స్ గివ్ పాలియేటివ్ రిలీఫ్. అంత బలంగా శరీరం లోపల నుంచి చెప్తున్నప్పుడు అంటే అది కూడా రెమెడీ కూడా చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుద్ది? అది రిలీఫ్ ఇస్తుంది. ఇది చాలా గమనించాలి. చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తాను. దే ఆర్ హౌఎవర్ నాట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆఫ్ మెడిసినల్ క్యారెక్టర్ అండ్ మేర్లీ సప్లై ఏ సార్ట్ ఆఫ్ వాంట్. అంటే ఆ పదార్థాలు మెడిసినల్ సబ్స్టెన్స్ అయ్యి ఉండొద్దు, ఔషధ ద్రవ్యంలో ఉండాలి. ఇంతకుముందు చెప్పిన కదా, ఈకే గారు భారతీయ వాళ్ళ శిష్యలో 2 రకాల పదార్థాలు చెప్పినారు. ఒకటి ఆహార ద్రవ్యం, 2 ఔషధం.
చాలా విజ్ఞానాన్ని ఇచ్చారండి భారతీయ భాషలో గారు. చాలా అడ్వాన్స్డ్ ఇచ్చినారు. ఆ బేసిక్స్ అనిపించి పిల్లలకి ఇచ్చినారు. పిల్లలకి కాదు మనకి, అంటే పిల్లలే అందరం పిల్లలే కదా. అందులో రకరకాల వృక్షజాతులు ఎట్లా ఉంటాయి, కింగ్డమ్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇచ్చినారు చిన్న చిన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ లోపల. అట్లా అయితే ఎక్యూట్స్లో పేషెంట్ ఏవైతే బలంగా కోరుకుంటున్నాడో అది మెడిసినల్ ప్రాపర్టీ అయ్యి ఉండకూడదు. ఆహార ద్రవ్యంలోంచి ఏది కోరుకున్నా బలంగా కోరుకుంటే అది ఇవ్వచ్చు, అది రిలీఫ్ ఇస్తుంది. ది స్లైట్ హిండరెన్స్ దట్ ది గ్రాటిఫికేషన్ ఆఫ్ డిసీజ్ within the moderate bounds could oppose to the radical removal of the disease. Thus, for instance, in pure inflammatory disease where aconite is indisposable, whose action would be destroyed by partaking of vegetable acids, desire of the patient is almost always for pure cold water only. Inflammatory disease ఉన్నప్పుడు aconite ఇస్తే వెజిటబుల్ యాసిడ్స్ అవన్నీ కూడా దే మే డిస్ట్రాయ్ ది యాక్షన్. అందుకని అలాంటి జాగ్రత్త ఉండాలని చెప్తున్నాడు. వెజిటబుల్ యాసిడ్స్ అయితే చల్లని నీళ్ళు కావాలని మాత్రం అప్పుడు కోరుకుంటుంటాడు ఎక్యూట్లో, అప్పుడు ఇవ్వచ్చు. అది ఫుట్ నోట్లో హనుమాన్ గారు చెప్పినారు. విత్ ఇన్ మోడరేట్ వెజిటబుల్ యాసిడ్స్ అంటే మరి చూడాలి. వెనిగర్ మళ్ళీ కెమికల్ అయితే కానీ వెజిటబుల్ యాసిడ్స్ అంటే నిమ్మకాయ అలాంటివి. could oppose the radical removal of the disease will be amply countered and overcome by the power of the homeopathically suited medicine and vital force set free by it. By vital force kuda relief vastadi, as also by the refreshment that follows from taking what has been so ardently longed for. Vital force kuda అది బలంగా కోరుకొని దాన్ని రిఫ్రెష్ చేసుకుంటుంది. వైటల్ ఫోర్స్ని వైటల్ ఫోర్స్ రిఫ్రెష్ చేసుకోవడానికి బలంగా కోరుకుంటుంది. In like manner, in acute diseases, the temperature of the room and the heat or coolness of the bed coverings must also be arranged entirely in conformity with the patient wish. ఆహారం ఒకటే కాదు, బలంగా కోరుకునే ఒకటే కాదు, ఇంట్లో వాతావరణం కూడా గాలి కావాలా, ఉమ్మరం కావాలా, ఇవి ఎలాంటివి ఎక్యూట్స్లో పేషెంట్ ఎలా కోరుకున్నాడో అలాంటివి మాత్రమే ఉంచండి అని చెప్తున్నారు. ఇది అలోపతి కాదు, హోమియోపతి కాదు, ఆయుర్వేదిక్ కాదు, ఏదైనా సరే ఇట్ ఈస్ జనరల్ అనమాట. ఈ అపారిజంలో చెప్పేది జనరల్గా పేషెంట్ యొక్క వెల్బీయింగ్ కోసము ప్రాణశక్తి ఎట్లా కోరుకుంటుంది, దాన్ని బట్టి ఎట్లా వైద్యం చేయాలి అని చెప్తున్నారు హనుమాన్ గారు. he must keep kept free from all over exertion of the mind and exciting emotions. అప్పుడు ఎక్యూట్స్లో ఉన్నప్పుడు ఎక్కువ ఎగ్జర్షన్స్, మెంటల్ ఎగ్జర్షన్ పెట్టొద్దు, రెస్ట్ తీసుకోమని చెప్పాలా వీలున్నంత వరకు. నెక్స్ట్, ఇష్టం ఉండే పని ఏమని చెప్తాను అయితే. ఎక్యూట్స్లో బాగా ఇబ్బంది పడుతున్నాను అనుకో, ఏవైతే ఇష్టం ఉన్నాయో ఆ పనులు చేసుకోమని చెప్తా. సెల్ ఫోన్ కాదు, మిగతా ఏదైనా ఇష్టంగా ఉంటాయి కదా అవి డైవర్ట్ చేస్తాయి, అది ప్యాలియేట్ చేస్తాయి, రిలీఫ్ ఇస్తాయి. అండ్ ఎక్సైటింగ్ ఎమోషన్స్ అలాంటివి కూడా, ఎక్సైటింగ్ ఎమోషన్స్ అలాంటి ఎక్కువ ఎమోషన్స్ ఇచ్చే వాటిని కూడా సెట్ చేయాలి. అది మన మాస్టర్ గారు ఇచ్చింది, ఒకసారి చూద్దాం. అన్న పానీయముల విషయం నా తర్ణవ్యాధి అందున రోగి ఎట్లుండవలన అభిలషించునో గమనించవలెను. ఎక్యూట్స్లో పేషెంట్ యొక్క డిజైర్, కోరికను, బలమైన కోరికను మనం గమనించాలి అని చెప్తున్నారు. అతడు కోరినవన్నయు ఉపశమనము కలిగించి సదుపాయం చేయనట్టుగా ఉండవలెను. అది కూడా చెప్తున్నారు. అటువంటివి ఏవి కోరినా అవి ఇవ్వచ్చు, కానీ అవి ఉద్రేకించేట్టుగా ఉండరాదు.
ఔషధ ద్రవ్యాలు ఉండరాదు ఒకటి, అవి వ్యాధిని ఉద్రేకించేటట్టుగా ఉండరాదు. సపోజ్ ఎగ్జాంపుల్, కడుపు నొప్పి విపరీతంగా ఫుడ్ పాయిజన్ అయింది అనుకో, సపోజ్ ముందు రోజు బాగా కడుపు నొప్పి ఉంది, నువ్వు మంది ఇచ్చావు, నక్షత్రం ఏది ఇచ్చావు తగ్గుతుంది, కానీ కొందరు పేరెంట్స్ చెప్తారు, సార్ వాడు పొద్దున్న నుంచి ఏం తినలేదు సార్, వాడు ఏం తినట్లేదు, నూడిల్స్ వాడు ఇష్టంగా తింటాడు, నూడిల్స్ చేసి పెట్టా అంటారు, నొప్పి మళ్ళీ పెరిగిందని వస్తారు. అలాంటివి అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. ఏవైతే ఇప్పుడు ఆ డిసీజ్ని బట్టి అలాంటివి అవాయిడ్ చేయమని చెప్పాలా. కడుపు నొప్పి డిస్టర్బెన్స్ వచ్చినాయనుకో హెవీ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్పాలా. ఆయిల్ ఫుడ్, స్వీట్స్, లేకపోతే అలాంటివి ఎవడు కోరినా కూడా ఇవ్వద్దు. అందుకని అలాంటి ఇబ్బంది కాకుండా ఉండేవి, బలంగా కోరిక ఉండేవి ఏవైనా ఇవ్వచ్చు. అది చెప్పింది ఇక్కడ. ఆ ఎక్యూట్ని డిస్టర్బ్ కాకుండా లోపల నుంచి బలంగా కోరినవి ఏవిగైనా కూడా ఇవ్వచ్చు. వాని యందు ఔషధ ప్రభావం ఏది ఉండదు, కానీ దాన్ని పూరించడం మాత్రం ఉండును. ఓకే, అతడు కోరిన విచ్చినచో వ్యాధి నిర్మూలనకు ప్రతిఘటింపు కలగవచ్చునని అభ్యంతరం కనిపించవచ్చును, కానీ ఎట్టి ప్రతిఘటన కన్నా ఎక్కువ బలీయమైన అంశంలో ఈ వైద్య ప్రక్రియలో కలవు. సంపూర్ణ సారూప్యం సిద్ధించిన ఔషధ బలము, దాని చేత సుపుష్టము చేయబడిన ప్రాణశక్తి బలము. ఇక్కడ ఏమున్నాయి? ప్రాణశక్తి బలంగా ఉండాలి, సంపూర్ణ సారూప్య ఔషధం, ఇది కూడా బలమైన సారూప్య ఔషధము ప్రాణశక్తిని బలంగా చేస్తుంది. అది అతను కోరిన దిచ్చుట వలన కలిగిన పుష్టి కారణంగా సంభవించిన బలము. అట్లే ఈ తరుణ వ్యాధి రోగులు కోరిన గదిలోని ఉష్ణత మరియు కప్పుకొనవలనని అనిపించినప్పుడు, దాన్ని తొలగించుకునవలన అనిపించినప్పుడు అటు సదుపాయం చేయుట, అందరి శీతోష్ణముల మార్పు కూడా వాని ఆరోగ్యస్థితిని చక్కపరచుకు ఉపకరించు. వాడు బలం ఆల్రెడీ మనం ఇచ్చిన కాన్స్టిట్యూషనల్, అది సిమిలర్ రెమెడీ, ఎక్యూట్ రెమెడీ అవుతుందో అది ప్రాణశక్తిని బలంగా చేస్తుంది. ఒకటి. రెండు, రోగి బలంగా కోరిన కోరికలో ఏదైనా అప్పుడున్న ఎక్యూట్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే ఔషధ ద్రవ్యాలు కానీ అలాంటివి ఇవ్వకుండా ఉండేవి ఏవైనా బలంగా కోరినా కూడా ఇవ్వచ్చు. అది కూడా పుష్టి చేస్తుంది, వాటిని సెట్ చేస్తుంది. మూడోది, రోగి కోరుకున్న గాలి కానీ వెలుతురు కానీ అలాంటివి కూడా ఇవ్వాలి, అది కూడా బలంగా ఉంచుతుంది. ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా సదుపాయం చేయవచ్చు అని ఎక్యూట్స్లో, ఎస్పెషల్లీ దీర్ఘవ్యాధులు చెప్పలేదు ఇప్పటికి. ఇంకా అందులో శీతోష్ణముల మార్పు కూడా వాని ఆరోగ్యస్థితిని చక్కబరచుకోరించును. అంతేగాని మనస్సు శ్రమపడుట, ఆవేశమును రేకెత్తించుట జరగకుండా చూచుటది ముఖ్యం. ఒకటి ఏం చేయాలి? మనస్సు శ్రమ పడకుండా కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పాలా కదా. మనసుని ఎక్కువ ఆవేశపరిచేట్టుగా ఇంట్లో సంఘటనలు కానీ లేకపోతే బయట సంఘటనలు కానీ ఎక్కువ ఇబ్బంది పట్టుగా చేసుకోకూడదు. ఆవేశం రేకెత్తించుట, ఎక్కువ ఆవేశాలు ఉండేవి, కడుపు నొప్పితో బాధపడుతుంది అనుకో, ఇంట్లో ఎక్కువ ఆవేశపడాల్సిన విషయం వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుద్ది? కడుపు నొప్పి ఇంకా ఎక్కువవుతుంది. అందుకని అలాంటివి తగ్గించుకోవాలి. ఆయాసంతో బాధపడుతూ వచ్చిననుకో, ఏదైనా భయపడే సంఘటన చెప్పినా అనుకో పిల్లోడికి, ఆల్రెడీ వాడు ఆయాసంతో బాధపడుతున్నాడు, ఏయ్ అట్లా చేస్తున్నావేంది అని భయపెట్టాడు అనుకో, ఇంకా ఎక్కువ ఏమవుద్ది? ఆయాసంగా ఎక్కువవుతుంది. అందుకని అలాంటివి అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు అండి మనం క్లియర్గా ఎక్యూట్స్లో. నెక్స్ట్ వివరణం. తరుణ వ్యాధుల చికిత్సలో నియమంలో పెట్టుట విషయం నన్ను ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వవలసినది. రోగి కావలసిన సౌకర్యం సిద్ధించటకే కానీ వైద్యుని పట్టుదలకు కాదు. ఏం చెప్తున్నాడు? వైద్యుని పట్టుదలకు కాదు. కొన్ని మనకు కూడా మొటికాయలు వేస్తుండ్రు, ఈకేఆర్ ఇట్లే ఉండాలి, ఇట్లే తినాలి, అట్లెట్లవా అని అంటారు కొంతమంది డాక్టర్లు. అట్లా పట్టుదల కాకుండా రోగికి ఎక్యూట్స్ ఏవైతే తరుణ వ్యాధి ఉందో దాన్ని ఇబ్బంది పెట్టకుండా రోగి బలంగా కోరుకున్నది ఇవ్వచ్చు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా? ఈకే గారు బ్రయోనియా అనే బ్రయోనియా లెక్చర్ చెప్పినారు బ్రయోనియా మీద. అయితే ఒక ఆయనకి ఏమైంది,
మందు కరెక్ట్గా ఇచ్చినా కూడా తగ్గట్లేదు. అది ప్రయోజనం కావచ్చు, మందు అయితే ఐడియా లేదు నాకు. ఇచ్చినా తగ్గట్లేదు. ఎందుకు వీడికి ఇంకా ఎంత మంది ఇచ్చినా కరెక్ట్ ఇచ్చినా సెట్ కావట్లేదు, అన్ని కాన్స్టిట్యూషన్ అన్ని సిమ్టమ్స్ అన్ని సరిపోతున్నాయి, ఏమైందా అని ఈకే గారు ఏం చేసినారు, అరే ఏందిరా అంటే మొత్తం కాసేపు మాట్లాడితే అర్థమైందంటే ఈకే గారికి వాడికి మామిడికాయ తినాలని బలమైన కోరిక ఉంది. అది ఇప్పుడు వచ్చిందే. ఇప్పుడు ఇప్పుడు ఈ జ్వరం వచ్చిన తర్వాత మామిడికాయ తినాలని బలమైన కోరిక వచ్చింది. అంతకుముందు లేదు ఆ కోరిక. అప్పుడు ఏం చేసినారు ఈకే గారు, మామిడికాయ మంచి కలిపి అన్నం పెట్టమని చెప్పినారు. ఇస్తే వాడికి ఏం మంది చేయకుండా తగ్గిపోయిందంట. మీకు నోట్స్లో ఉంటుంది చూడండి, బ్రయోని అనే అందులో ఉంటుంది, హోమియో ఔషధ శారీరక దీపికలో బ్రయోనియా ఉంటుంది కదా, అది 5వ వాల్యూము 5వ వాల్యూమ్ అనుకుంటా, అందులో ఉంటుంది. వాడికి తగ్గిపోయిందంట ఆగా అన్నం పెట్టగానే. అట్లా 3-4 కేసులు ఉన్నాయి ఎక్యూట్స్లో బలంగా రోగి కోరినవి, అది ఉపశమనాన్ని ఇస్తుంది. ఒక ఆయన బుచ్చమోహన్ లేకుంటే ఆయన ఏమైంది ఐసీయూలో జాయిన్ చేసిండ్రు. ఇవి కొంచెం లివర్ కూడా ప్రాబ్లం ఉంది. అసలు వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గట్లేదు. ఇక వాళ్ళు కూడా సరే సార్ తగ్గట్లేదు, రెస్పాండ్ కావట్లేదు, కేసు ఇంప్రూవ్మెంట్ లేదు, మరి ఏం చేద్దామని అన్నారంట వాళ్ళు. అన్న తర్వాత చూడడానికి ఎవరో పోయినారండి మన వాళ్ళు. పోయి ఏందిరా అంటే, ఏందిరా నాకు ఒక చిన్న పెక్కు తీసుకురారా అని అంట. అంటే సరే అని ఇంకా ఆ బెడ్ మీద ఉన్నప్పుడు ఇక వేరే ఛాన్స్ కూడా లేదు, వాళ్ళేమి ఇంప్రూవ్మెంట్ ఏం చెప్పట్లేదు అని ఏం చేసినాడు, వీళ్ళు ఒక పెగ్గు ఇచ్చినారంట. ఇయ్యంగానే మళ్ళీ రోజు మొత్తం తగ్గిపోయిందంట. ఆయన హెవీ డ్రింకర్ యాక్చువల్గా, కానీ అని చెప్తున్నా. అట్లా బలమైన కోరికలు ఏమైనా ఉండి అవి ఎక్యూట్స్ని ఇబ్బంది పెట్టకుండా, అంటే ఇక్కడ ఏముంది, విచక్షణ కావాలి డాక్టర్కి. అక్కడ ఈ కేర్ చేసినారు, మామిడికాయ చెట్టు పెట్టమన్నారని మనం పెట్టొద్దు. విచక్షణతో ప్రవర్తించాలి వైద్యుడు. అది ఏది కరెక్టా కాదా, ఈకేఆర్ సిగరెట్ తాగమన్నారంటే నేను తాగుతా అంటే కరెక్ట్ కాదు, విచక్షణ అనేది ఉండాలా. అదనమాట. సార్ చెప్పండి. కొంచెం ఇవ్వమంటారు కదా, తగు మాత్రం జస్ట్ అది చూసుకోవాలి, అది కూడా అది అక్కడ డాక్టర్ డిసిషన్ తీసుకోవాలా, ఏది ఎలాంటి అది ఇబ్బంది పెట్టేదా, ఆ వైద్యాన్ని ఆ యొక్క ఎక్యూట్కి తర్ణవ్యాధికి ఇబ్బంది పెట్టకుండా ఉండేదా చూసుకొని, బలమైన కోరిక ఏదవుతుందో అది తగు మాత్రంగా ఇబ్బంది పెట్టకుండా ఫుల్ఫిల్ చేయాలి. ఇబ్బంది పెట్టేంటే మాత్రం వద్దు అట్లా. నెక్స్ట్, రోగికి మనసు కష్టపెట్టకుండా. ఎక్యూట్స్లో రోగి మనసు కష్టపెట్టరాదు. ఒకటి, అతనికి కోపావేశాదులు ప్రేరేపణ చెందకుండుట. ఆవేశాలు అవన్నీ కూడా ఆవేశాలు, ఉద్రేకాలు ఉండేటువంటివి, అటువంటివి సంఘటనలు చూపించరాదు. వీరిని అనుసరించి రోగి ఎట్టి అన్నపానీయాదులు కోరుచున్నాడో వానికి వీలైనంత వరకు సమకూర్చవలను. అర్థమైందా? ఇదొక్కవాడే ముఖ్యం. వీరిని అనుసరించి రోగి ఎట్టి అన్నపానీయాదులు కోరుచున్నాడో వానిని వీలైనంత వరకు సమకూర్చవలను. అక్కడ వీలైనంత వరకు అనే వర్డ్ వాడిండు, అన్ని సమకూర్చమని చెప్పలే ఈకేఆర్. వీలైనంత అంటే అది విచక్షణతో చూసుకోవాలి. అది ఇప్పుడు గొంతులో విపరీతంగా ఉంది, టాన్సిల్ బాగా వాచున్నాయి, జలుబు దగ్గర విపరీతంగా ఉంది, నాకు ఐస్ క్రీమ్ కావాలని నేర్చిందనుకో అట్లా కాదు. అర్థమైందా? అట్లా చూసుకోవాలి. ఆరోగ్యమునకు భంగములైనవి తప్ప మిగిలినవని వాని కోరికలను అనుసరించే చేయవలను. మరొక వర్డ్ ఇచ్చారు కదా, ఆరోగ్యమునకు భంగకరం కానివి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇస్తే మన టాన్సిల్స్ ఎక్కువైతాయి. వాడు బలంగా అడిగిన ఏం చేయమంటారు? హనుమాన్ గారు చెప్పినారు సార్, మీరు ఏం చెప్పినారు? హనుమాన్ గారు చెప్పినారు, వాడు కోరిక ఏది కోరికితే ఏమన్నారు, మరి వాడు ఐస్ క్రీమ్ అడిగినాడు, మరి ఐస్ క్రీమ్ 5-6 తింటానా, 5-6 ఇచ్చినాను నేను కదా. హనుమాన్ గారు చెప్పిన తప్పు అనకూడదు. కింద ఒకటి ఇచ్చినారు, ఆరోగ్యమునకు భంగకరములైనవి తప్ప అని ఇచ్చినారు. అక్కడ ఐస్ క్రీమ్ తింటే ఎక్కువైతుంది, అందుకని ఐస్ క్రీమ్ ఇవ్వకూడదు. అట్లా మిగిలిన వారి కోరికలను అనుసరించే చేయవలను. రోగస్థితిలోని ఈ కోరికల ఎందుకు కావాలని సదుపాయము తెలియనట్టి సామర్థ్యం ఉండవలను. ఆ డాక్టర్కి అలాంటి
విచక్షణ ఉండాలి, చూసుకోవాలి అది ఇబ్బంది పెడుతుందా పెట్టదా అని. అనగా నీ సుఖము కలిగించునో దానిని మనస్సు తెలియజేయుచుండును. అది అన్నమాట. వాడికి ఏది కంఫర్టో అది వాడి మనస్సు కోరుతూ ఉంటుంది. అలాంటి కోరికను మాత్రమే తీర్చాలి. అది అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు మామూలుగా పెద్దలు. ఒక ఇంట్లో అంట వెనకటికి ఆవును పెంచుకునేవాళ్ళు కదా. ఆవు పెంచుకుంటే అంట యజమానికి ఏదైనా ఇబ్బంది అవుతే యజమానికి ఈ ఎట్లా అయితే తగ్గుతుందని ఆవుకు అనిపించిందో అలాంటి ఔషధ మొక్కలను తినొచ్చి అది పాలిచ్చేదంట ఆవు. ఆ పాలు తాగే వరకు యజమానికి ఉపశమనం వచ్చేది. అది అలాంటివి అంటే చెప్తున్నా. అట్లా రోగికి ఏవైతే తీసుకుంటే ఉపశమనం ఉంటుందో అలాంటివి ఇవ్వాలన్నమాట. వెచ్చదనము చల్లదనం ఉన్న పద్ధతులు లేవు. ఏది బాగుండున్న విషయం అతడు కప్పుకొనుట దాన్ని తొలగించటమున్న వైఖరులను బట్టి గ్రహించి వానికి అనుకూలంగా చేయనదే ఉపచారం. వానికి అనుకూలంగా చేయనదే ఉపచారం. దీని వలన వ్యాధి త్వరగా నివారణమగును. దీనివల్ల ఏమవుతుంది? వ్యాధి త్వరగా నివారణ అవుతుంది అని మనం బలవంతంగా కొందరు ఇప్పుడు చంటి పిల్లలు ఉంటారు అనుకో, జలుబు కాగానే మదర్ చిల్లి పేషెంట్ అనుకో, పిల్లడికి మొత్తం కప్పేస్తుంది. వాడు ఏడుస్తూ ఉంటాడు, కయ్య 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 వాడు లేడేస్తూ ఉంటాడు. సార్ వాతావరణం చల్లగా ఉంది సార్, మొత్తం కప్పేసిన సార్ అందుకని అంటారు. నువ్వు హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నది తెలియదు, అంత బాగానే ఉన్నాయి, స్టమక్ బాగానే ఉంది, అంత బాగానే ఉన్నాయి, ఎందుకు ఏడుస్తుంది తెలియదని అమ్మ కొంచెం అయితే ఉలన్ తీసేది, అమ్మ ఉలన్ తీస్తే కొంచెం తీయమ్మా అనే వారికి హాయిగా పడుకుంటాడు. అర్థమైందా? అటువంటి గమనించుకోవాలి. అక్కడ ఏంది అది మదర్ మొరాలిటీ. అది ఏది నాకు చలి పడదు కనుక వాడికి కూడా చలి పడదు అనుకొని వాడికి కూడా కప్పేస్తుంది. వాడికి ఇబ్బంది అవుతా ఉంది, దానివల్ల ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడు ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది చైల్డ్. క్రై ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది చైల్డ్. వాడు ఏడుస్తున్నాడంటే ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు లెక్క. అది సరి చూసుకోవాలి. అట్లా దీనివలన వ్యాధి త్వరగా నివారణమగును. ఈ పూట నేనేమియూ తినలేను అని రోగి చెప్పినప్పుడు బలవంతం చేయరాదు. ఈ పూట నేనేమియూ తినలేను అని చెప్పినప్పుడు రోగిని బలవంతం చేయరాదు. ఇప్పుడు అన్నీ అట్లాగే ఉన్నాయి. ఇప్పుడున్న కడుపు నొప్పి, వికారము, వాంతులు, మోషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మటుకు టంగ్ వైట్ కోటింగ్ ఉంది, ఆకలి ఉండట్లేదు. యాంటీబయోటిక్స్ ఇస్తే బాగా తగ్గుతున్నాయి. అయితే అలాంటి వాటిల్లో టంగ్ వైట్ కోటింగ్ ఉండి ఆకలి ఉండట్లేదు అస్సలు, నేను తినను అంటున్నాడు. బలవంతం చేయొద్దు, అట్లానే వదిలేయద్దు. వేడి వేడి జావ కానీ, బాలగంచి కానీ, సాబ్ద కానీ అటువంటివి కొంచెం వీక్నెస్ రాకుండా ఉండేటివి ఇవ్వచ్చు. అంతేగాని నువ్వు ఆహారాలు పెట్టద్దు. ఎందుకు ఆల్రెడీ అరుగుదల లేదు, బాడీని సెట్ చేసుకొనియాలి, వీక్నెస్ రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ బలవంతం చేయరాదు. వానికి అనుకూలమైన ఆకలి దప్పులను కావలసిన విధమున రోగస్థితి నిర్ణయించును. వాడి యొక్క లోపల ఉండే రోగమే నిర్ణయిస్తుంది. ఏమని నిర్ణయిస్తుంది? ఏది తినాలి, ఏది తినవద్దు అవన్నీ కూడా నిర్ణయిస్తుంది. వాడికి ఆకలి కావట్లేదు అంటే లోపల నుంచి చెప్తున్నట్టు లెక్క, నేను తినకరా అని చెప్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. కొన్ని స్టాఫిలాకోకస్ కేసెస్లో జ్వరం వచ్చిందనుకో మామూలుగానే ఎక్కువ తినేస్తారు. అంటే అక్కడ స్ట్రెస్ బాగా పడ్డప్పుడు, అంటే స్టాఫిలాకోకస్ ఎక్కడ ఇస్తాం, ఎలాంటి కండిషన్లో ఇస్తాం మనం? లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే లోపల అంచుకొని బాధపడుతున్నప్పుడు స్టాఫిలాకోకస్ ఇండికేట్ అవుతుంటుంది. అది కూడా అప్పుడు ఆ స్ట్రెస్ని తట్టుకోవడానికి ఏం చేస్తుంది శరీరము, నాకు సరిపోవట్లే, పెంచు అని చెప్తుంది అనమాట. అంటే వాడు ఆ స్ట్రెస్ని తట్టుకొని బ్రెయిన్ సెట్ చేయడానికి అన్నం పెడతాడు, ఎక్కువ తింటాడు. అపటైట్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ ఫీవర్ ఆర్ డ్యూరింగ్ సిక్నెస్ అని స్టాఫిలాకోకస్లో ఉంటుంది. స్టాఫిలాకోకస్ ఇస్తే క్లియర్ అవుతుంది. అట్లా నువ్వు స్టాఫిలాకోకస్ ఇవ్వకపోయినా 1 2 days వెయిట్ చేసినావు అనుకో, వాడి ఆకారం పెంచింది కదా అదే సెట్ చేస్తుంది. అట్లా అక్కడికి హనుమాన్కి చెప్పింది ఇవ్వాలి. అదనమాట. తర్ణ వ్యాధిలో మనకు కనిపించినట్టు వేదనలు రోగమును ఎదుర్కొన్నటకు ప్రాణశక్తి చూపుచున్న సామర్థ్యములే కానీ రోగములోని భాగములు కావు. ఇలాంటివి మనం అర్థం చేసుకోవాలి. ఇది రోగం చెప్పేది కాదు. రోగం లోపల ఇబ్బంది ఉంది కనుక ప్రాణశక్తి పలానా తినమని చెప్తున్నట్టు అనమాట. అలాంటి అర్థం చేసుకోవాలి. అలాంటి మనం ఆ రోగాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేటివైతే ఇస్తే అది ప్రాణశక్తిని పురిగొల్పుతుంది. రోగము అదృశ్యముగా నుండి తన ప్రాథమిక ప్రభావమును వర్తింపజేయును.
రోగం ఏం చేస్తుంది? ప్రాణశక్తి మీద ముందు యాక్షన్ చూపిస్తుంది, ప్రైమరీ యాక్షన్ అంటారు. దానిపై ప్రతీకార ప్రభావం సెకండరీ యాక్షన్ పుట్టించు ప్రాణశక్తి ప్రయత్న ఫలితంలే వేదనలు కదా, ఇది అందరూ తెలుసు. ఏదైతే ఈ తలనొప్పి కానీ ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఏంది? ప్రాణశక్తి ఆ యొక్క బయట నుంచి వచ్చిన దాని మీద చేసే ప్రతిదాడి, ప్రతిక్రియనే వేదనలు అంటారు. దాన్నే సెకండరీ యాక్షన్ అంటారు. అంతేగాని వేదనలే రోగం అని ఎప్పుడు పొరపాటు రాదు. తలనొప్పి తలనొప్పి రోగమా? ఎందుకు? అది వేదన, అది వేదన. ఇట్ ఈస్ ఇండికేటింగ్ బై ది వైటల్ ఫోర్స్. గుర్తుపెట్టుకోండి. కడుపు నొప్పి రోగమా, డిసీజా? చెప్పండి, ఎవరైనా చెప్పండి. కడుపు నొప్పి వేదన, కడుపు నొప్పి ఏంటి? వేదనే సార్. అది డిసీజా, రోగమా? కాదు సార్, వేదన కాదు. సార్. కడుపు నొప్పి అది అంటే రైట్ అండర్స్టాండింగ్ ఇండికేషన్ సార్, ఒక ఇండికేషన్. వేదన అంటే వేదనను తెలియజేసేది వేదన. లోపల ఇబ్బంది ఉంది అని వాడి యొక్క వేదన యొక్క సింప్టమాటిక్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది బాడీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిమ్టమ్, వేదన. ఇప్పుడు లోపల ఇబ్బంది ఉంది అని తెలియజేసేది వాడికి. నేను బజ్జీ తిన్నాడు, ఇవాళ కడుపు నొప్పి వచ్చిందంటే నువ్వు తగ్గియాల్సిన కడుపు నొప్పిని కాదు. లోపల నేను బజ్జీ తిన్నందుకు లోపల ఎక్కడ ఇబ్బంది ఉంది, నాకు ఇబ్బంది ఉంది అని ఎట్లా తెలియజేస్తుంది? నొప్పి ద్వారా తెలియజేస్తుంది. అప్పుడు పెయిన్ కిల్లర్ వేసినావు అనుకో అట్లా. అందుకని పెయిన్ కిల్లర్ వేయద్దు. అక్కడ లోపల ఉండే ఇన్ఫెక్షన్ సెట్ చేయాలి, ఆటోమేటిక్గా పెయిన్ తగ్గిపోతుంది. అదేనమాట రైట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు కాలుకు ముళ్ళు వచ్చింది అనుకో, అప్పుడు నొప్పి వచ్చింది అనుకో, అప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటావా? అక్కడ ముళ్ళు వచ్చితే నొప్పి వచ్చింది, అప్పుడు తగ్గియాల్సింది నొప్పిని కాదు, తీయాల్సింది ముళ్ళుని కదా. అట్లా అక్కడ ముళ్ళు అంటే ఏంటి? అది ఇబ్బంది చేసేది ప్రైమరీ యాక్షన్. నొప్పి అనేది అక్కడ ముళ్ళు వచ్చిందిరా అని మనకు చెప్పేదాన్ని నొప్పి అంటారు. ఇక్కడ సెట్ చేయాల్సింది నొప్పిని కాదు, ముళ్ళుని తీయాలి. అట్లా కడుపు నొప్పి కానీ తలనొప్పి కానీ ఏదైనా సరే ఇట్ ఈస్ ఇండికేటింగ్, అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రాంగ్ గోయింగ్ ఇన్సైడ్ అండ్ ప్లీజ్ క్లియర్ ఇట్. అది ఇక్కడ ఇలా టైం అంతా దీనికి అయిపోయింది సార్, సారీ. అంతేగాని తరుణ వ్యాధిలో పుట్టిన కోరికలన్నీ వేదనలే కానీ అన్యములు కావు. తరుణ వ్యాధులలో శరీరం చెప్పేది చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇక్కడ టైం అంతా సరిపోయింది సార్, కాకపోతే ముఖ్యమైన టాపిక్ కనుక ఇవాళ ఎందుకంటే మంచి వచ్చాయి సార్. మీరు చెప్పారు కదా, ఈకే గారు చాలా రోజుల క్రితం చెప్పిన మళ్ళా రాలా. ఇది ఎప్పుడు తినని వాడు కావాల్సింది ఏమైనా పెట్టి అది పెట్టచ్చు అనేది ఇప్పుడు మీరు రిపీట్ చేశారు. చాలా రోజులు అది గుర్తు చేశారు. చాలా ముఖ్యమైన పాయింట్ సార్ ఇవి. అందుకని నాకు అది చెప్పారు కదా, ఆవకాయ వాడి పెట్టడం అనేది ఇప్పుడు కూరంది జ్వరంలో అది చాలా ఎప్పుడో చెప్పుంటారు. ఇప్పుడు ఈ మధ్యలో ఎవరు రిపీట్ చేయాలి, మీరు రిపీట్ చేసి అది మళ్ళా గుర్తుకు చేసినట్టు అయింది. థ్యాంక్ యూ. హనుమాన్ గారు మనకి మళ్ళీ చెప్పించారు. సరే, థ్యాంక్ యూ. వి విల్ గో ఫర్ ది అవర్ క్లాస్. స్టానం మెటాలికం కదా, స్టానం మెటాలికం మంచి రెమెడీ. ఓకే, అందరికి కనిపిస్తుంది కదా? ఓకే సార్. ఓకే, స్టానం మెటాలికం యాక్చువల్గా ఇది చాలా తక్కువ వాడతాం మనం చదువుకోక. అందుకని ఎక్సలెంట్ రెమెడీ. దీన్ని తగరము లేదా సత్తు అంటారు. ఒక 2 నిమిషాలు రివ్యూ చేస్తాను. కెమికల్ నేమ్ SN. ఇట్ బిలాంగ్స్ టు ది మినరల్ కింగ్డమ్. ఇట్ ఈస్ ఏ సాఫ్ట్ మెటల్, నాట్ హార్డ్ మెటల్. మనకు వెనకటికి నూనె, వెనకటికి ఇప్పుడు అనుకో 20 లీటర్ల క్యాన్ ఉంటుంది.
నూనె క్యాన్లు ఆయిల్వి అవేంటి టిన్, అది టిన్ అంటే సత్తు కదా. ఇవన్నీ కూడా టిన్తో తయారు చేసినాం అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ ప్యూర్ మెటల్ విచ్ ఈజ్ మాల్యబుల్, అంటే ఈజీగా మోల్డ్ చేసేది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రాపర్టీస్ కూడా మనకి చాలా ముఖ్యం. ఎట్లా అంటే అట్లా మోల్డ్ అవుతుందా లేదా టిన్, ఇట్లా అంటే ఇట్లా వస్తుంది, ఇట్లా అంటే ఇట్లా వస్తుంది, ఎట్లా అంటే అట్లా ఈజీగా మోల్డ్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ సాలిడ్ రూమ్ టెంపరేచర్, అటామిక్ నెంబర్ 50, మాస్ 118. ఇక్కడ కాలం యొక్క ఏంటి అంటే ఇట్ బిలాంగ్స్ టు 14th గ్రూప్. 14th గ్రూప్ యొక్క థీమ్ ఏంటి అంటే ఓకే, కాలం బిలాంగ్స్ టు 14th గ్రూప్. 14th గ్రూప్ యొక్క థీమ్ ఏంటి అంటే ఫెయిల్యూర్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ కెనాట్ డూ ఎనీథింగ్. నేను ఫెయిల్యూర్ కావచ్చు, లేదంటే ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అనే ఫీలింగ్ అనేది లోపల ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఇందులో ఈ యొక్క 14th గ్రూప్లో 14th గ్రూప్లో ఏముంటాయి? కార్బన్, సిలికాన్, జెర్మేనియం, స్టానం, ప్లంబం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే పైనుంచి కిందికి వచ్చేవరకు రాను రాను తగ్గుతూ ఉంటాయి. ఇవన్నీ చెప్పినాను పోయినసారి, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను అంతే. డిస్ట్రక్షన్ ఆర్ ఫెయిల్యూర్. ఫిఫ్త్ రో కింద వచ్చేవరకు ఇక్కడ 5th రో ఉంది కదా, పైనుంచి కిందికి వచ్చేవరకు ఆ 5th రో తెలియజేది అంటే క్రియేటివిటీ, పర్ఫార్మ్, టు బి అప్రిషియేటెడ్. సార్ ఎవరు మ్యూట్ చేసుకోండి సార్. ముందు పడాలి కదా మరి, నీకు తగిన ముందు పడాలి, నువ్వు తగిన పరిచయం చేయాలి. ఎక్కడ పరిచయం చేస్తా ఇక్కడ ముందు పరిచయం చేసేవాల్సి. క్రియేటివిటీ, పర్ఫార్మ్, టు బి అప్రిషియేటెడ్. క్రియేటివిటీ చాలా ఉంటుంది వీళ్ళకి. ఏది 5th రో వచ్చేవరకు. నెక్స్ట్ ఇట్ వాస్ ప్రూవ్డ్ బై అవర్ లెజెండ్ హనీమాన్ అండ్ చిల్లీ పేషెంట్. ఇది యాక్చువల్ కొంచెం కాంట్రవర్సీగా ఉన్నా కూడా మనకి కెంట్ గారు ఇచ్చిన పాయింట్ యాజ్ టీజ్గా తీసుకున్నాం అనమాట. ఓవర్ సెన్సిటివ్ టు కోల్డ్ టేక్స్ కోల్డ్ ఈజీలీ వెన్ లెట్ అలోన్. త్వరగా చలి పడుతుంది మరి వీళ్ళకి. కోల్డ్ సెటిల్స్ ఇన్ ద నర్వ్స్ అండ్ ఎవ్రీ డ్రాఫ్ట్, ప్రతి ఒక్క నర్వ్స్ కూడా కోల్డ్ సెటిల్ అయిపోతుంది అనమాట. కాజ్డ్ న్యూరాలజియాస్ అబౌట్ ద ఐస్ సూపర్ ఆర్బిటల్ న్యూరాలజీ ఇవన్నీ కూడా చల్లదనం వల్ల ఎక్కువ అవుతాయి, కన్నులో ఎక్కువ సెటిల్ అవుతుంది. సెన్సిటివ్ టు ఎవ్రీ చేంజ్ ఇన్ ద వెదర్, వాతావరణం కొంచెం చేంజ్ ఉన్నా కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషన్, హైడ్రోజన్ కాన్స్టిట్యూషన్. క్లియర్ కనిపిస్తుంది ఇప్పుడు. హైడ్రోజన్ కాన్స్టిట్యూషన్. థర్స్టీ, దాహం విపరీతంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రెమెడీ ఇది. యాక్షన్ మోడరేట్ డీప్ యాక్టింగ్, మరీ డీప్ యాక్టింగ్ కాదు, మరీ సూపర్ఫిషియల్ కాదు. స్పీడ్ ఈజ్ ద స్లో రెమెడీ, చాలా స్లో రెమెడీ. ప్లంబం కూడా కింద చూసారు కదా, ప్లంబం లాగా ఇది కూడా స్లో రెమెడీ. ప్లంబం కూడా మనం చదువుకున్నాం కదా స్లో రెమెడీ అని, అట్లా అనమాట. మ్యాజం ఎక్కువ మటుకు సోరిక్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి.
చెప్తా. హైడ్రోజన్ అంటే నీటికి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే గుణం ఉంటుంది వాళ్ళకి. నీరు కానీ అలాంటి తక్కువ గ్రాఫ్ చేస్తారు అనమాట. దాన్ని హైడ్రోజన్ కాన్స్టిట్యూషన్స్ అంటారు. తేమకు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తారు వాళ్ళు. పెన్సా సార్ కూడా అందులో గ్రూప్లో పెట్టినాడు. నెక్స్ట్ యాంటీ ట్యూబర్కులర్ రెమెడీ. ట్యూబర్కులర్ రెమెడీ ఇది కూడా చాలా గ్రేట్ ట్యూబర్కులర్ రెమెడీ. నెక్స్ట్ డయాసిస్, ట్యూబర్కులర్ డయాసిస్, న్యూరాలజిక్ డయాసిస్ కూడా ఎక్కువ ఉంటుంది. పర్సన్స్ దే ఆర్ ఇంట్రావర్టెడ్ అండ్ విత్డ్రాయింగ్. ఇంట్రావర్టెడ్ పర్సన్స్ వీళ్ళు. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటుంది? ఎమాసియేషన్, చిక్కిపోవడం, లీన్ థిన్ అండ్ స్క్వారిష్ ఫేస్ కదా. స్క్వారిష్ ఫేస్, ఒక్క నిమిషం, ఇవన్నీ కూడా పోయినసారి మనం చెప్పుకున్నాం. ఎల్లోయిష్ ఫేస్ కూడా ఉంటుంది. స్క్వారిష్ ఫేస్, మ్యాండిబుల్స్ అవుట్, ఇది మీకు తర్వాత నోట్స్ యాడ్ చేస్తాను. మ్యాండిబుల్స్ అవుట్, మజిల్స్, టఫ్ మజిల్స్, మెటల్ కదా వీళ్ళు, మజిల్స్ కూడా చాలా టఫ్గా ఉంటాయి. ఫెయిర్ లుకింగ్ ఆల్వేస్, ఎక్కువ మటుకు బాగా ఫెయిర్గా అనిపిస్తారు వీళ్ళు. నెక్స్ట్ కోర్ ఏంటి? అడ్జస్టబుల్ ఇన్ నేచర్, చాలా అడ్జస్ట్గా ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ టైం ఎట్లా ఉంటుంది? పెయిన్స్ బిగిన్స్ విత్ సన్ రైజ్ అండ్ ఇంక్రీజెస్ అంటిల్ ద నూన్ అండ్ డిక్రీజెస్ బై ది సన్సెట్. ఇది ముఖ్యమైన మొడాలిటీ. టైం, పెయిన్స్ బిగిన్ విత్ ద సన్ రైజ్ అండ్ increase until noon, gradual decrease with the sunset. Okay. Ailments from emotions, fright, overuse of voice and dentition. Dentition వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇది పనికి వస్తుంది అనమాట. ఇది స్టానమ్ మెటాలికం. ఓకే. నెక్స్ట్ pathogenesis. It produces catarrhal mucus inflammations. Spare of action, nervous system లో హెడేక్స్ వస్తాయి, హెమిప్లేజియా, సూపర్ ఆర్బిటల్ న్యూరాలజియా, వీటన్నిటిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. రెస్పిరేటరీకి వచ్చేసరికి బ్రాంకైటిస్, చెస్ట్ పెయిన్, కాఫ్, కోల్డ్ అన్నిటికి ఇది బాగా పనిచేస్తుంది. ఫీమేల్స్లో ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్కి ఇది మంచి యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలనుకుంటా పోయినసారి మనం కదా. ఫిజికల్ జనరల్స్ మొత్తం కాలే సార్, చెప్పారు సార్. ఒక్క స్లైడ్ 2 స్లైడ్ ఉంది అంతే. ఓకే. ఎగ్జాషన్, ఏ పర్సన్ హూ హ్యావ్ లాంగ్ బీన్ గ్రోయింగ్ ఫీబుల్, చాలా ఫీబుల్ గా అయిపోతారు వీళ్ళు, చాలా నీరసం. ఇది ఆల్మోస్ట్ సెంటర్ ఫర్ ది కోర్ ఆఫ్ ది డ్రగ్ అనుకోండి. A person who has long been growing feeble, క్రమక్రమంగా అట్లా పడిపోతూ ఉంటారు. There is a history of increased weakness and cachexia. రాను వీక్నెస్ వస్తూ ఉంటుంది. There is sensitiveness to pain and increased aversion to do anything. Sensitiveness to pain, కొంచెం కూడా పెయిన్ తట్టుకోలేరు. అండ్ ఏ పని చేయబుద్ధి కాదు. పెయిన్ ఉందనుకో వాళ్ళు ఏ పని మీద చేయాలని ఆసక్తి ఉండదు. అవర్షన్ టు బిజినెస్ ఇన్ ఏ మ్యాన్ అండ్ ఇన్ ఏ ఉమెన్. అవర్షన్ టు బిజినెస్ అంటే ఏ పని చేయాలి మీద ఆసక్తి ఉండదు. అవర్షన్ టు డూ ఎనీథింగ్ అబౌట్ హర్ హౌస్ హోల్డ్ వర్క్ కూడా చాలా ఇష్టం ఉండదు వాళ్ళకి. అండ్ అవర్షన్ టు ఈవెన్ ది స్లైటెస్ట్ ఎగ్జర్షన్ బికమ్స్ గ్రేట్ సోర్స్ ఆఫ్ అగ్రవేషన్. కొంచెం కష్టపడి వాళ్ళ ఇంట్లో తిడుతుంటారు అన్నమాట, ఏది అట్లే పడుకుంటుంటావు, ఏం అంటే వాళ్ళ లోపల ఇంత ఎగ్జాషన్, ఇంత నిస్త్రాణ ఉందని వాళ్ళకి అర్థం కాక ఎప్పుడు ఇంట్లో పడుకుంటావేంటి, లేచి కొంచెం తిరగని అన్నారనుకో, కొంచెం ఇంకా బలంగా వాళ్ళ తీర్థనాన్ని చేయడానికి పోతే ఎమ్మడే విపరీతమైన నిస్త్రాణ వస్తుంది. ఇట్ ఈస్ గ్రోత్ సోర్స్ ఆఫ్ అగ్రవేషన్. ఆల్వేస్ టైర్డ్, ఆల్ వర్క్ బికమ్స్ టైర్సమ్. ఆల్వేస్ టైర్డ్, ఎప్పుడు అలసిపోయినట్టు ఉంటారు. ఫిజికల్ జనరల్స్, ఎగ్జాషన్. Whenever patient presents as main complaint, generally debility on whatever level, stannum is one of the main remedies to kept in mind.
ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఏదైనా సరే ఒక మెయిన్ కంప్లైంట్, జలుబు కానీ, దగ్గు కానీ, నెక్స్ట్ టీబీ కానీ, సూపర్ ఆర్బైటల్ న్యూరాలజియా అంటే ఇక్కడ బొమ్మ నొప్పి కానీ, ఇందులో ఏదైనా సరే ఏ కంప్లైంట్ అయినా తీసుకో, స్టానమెట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి విపరీతమైన నీరసం మాత్రం ఉంటుంది. వాట్ ఎవర్ కంప్లైంట్, ఇట్ విల్ బి అకంపెనీ విత్ ద మెయిన్ కంప్లైంట్ ఆర్ మెయిన్ డిసీజ్. వీక్నెస్ విల్ బి అకంపెనీడ్ ఖచ్చితంగా. అది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి. అయ్యో స్టానమెట్టా కాదా అని మనకి ఒక మంచి గుర్తు అనమాట. దెర్ ఈస్ ఎ డీప్ అండ్ క్రానిక్ వీక్నెస్ అండ్ డెబిలిటీ విచ్ కలర్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది డిసీజ్. ఈ యొక్క డీప్ అండ్ క్రానిక్ వీక్నెస్ ఉంటుంది, చాలా వీక్నెస్ ఉంటుంది అనమాట ఇది. విచ్ కలర్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది కేస్. ప్రతి ఒక్క కేసు యొక్క ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో కూడా ఇది ఉంటుంది. ఎగ్జాషన్ ఈవెన్ ఫ్రమ్ ది ఎఫర్ట్ ఆఫ్ టాకింగ్. కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా తట్టుకోలేడు, అంత నీరసం ఉంటుంది వీళ్ళకి. అంత నీరసంగా ఉన్నప్పుడు మీకు స్టానమెట్ అనేది చాలా మంచి మందండి. యూ హ్యావ్ టు థింక్ స్టానమెటాలికం చాలా మంచి రెమెడీ. మీరు ఆలోచించాల్సిన రెమెడీలో ఎక్సలెంట్ రెమెడీ. మామూలుగా మనం చైనాలో అట్లా ఇస్తుంటాం, ఏదో ముందైతే ఇంప్రూవ్మెంట్ ఇస్తారు కదా అని. కానీ అటువంటి వీక్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టానమెట్ అనేది చాలా ఎక్సలెంట్ రెమెడీ. స్టానమెట్ ఎగ్జాషన్ ఈవెన్ ఫ్రమ్ ది ఎఫర్ట్ ఆఫ్ టాకింగ్. మాట్లాడినా కూడా తట్టుకోలేరు, అది కూడా విపరీతమైన నీరసాన్ని ఇస్తుంది. టాకింగ్ కాజెస్ ఏ వెరీ వీక్ ఫీలింగ్ ఇన్ ద థ్రోట్ అండ్ చెస్ట్. కొంచెం మాట్లాడినా కూడా విపరీతమైన గొంతులో కానీ ఛాతిలో కానీ నీరసం వచ్చేస్తుంది. ఛాతిలో నీరసం అని చెప్తుంటారు, గుర్తుపెట్టుకోండి. నీకు ఏ ఇబ్బంది అయినా సరే చాలా నీరసం ఉందండి ఛాతిలో అంటుంటారు, వండర్ఫుల్ ఇండికేషన్. అదే విపరీతమైన దగ్గు వచ్చేసి రిట్రోస్టెర్నం అంటారు ఇక్కడ. అంటే ఇక్కడ గొంతు నుంచి ఒక 2-3 ఇంచుల కింద స్టెర్నం విభజించే విధంగా అక్కడ విపరీతంగా నొప్పి ఉంటుంది. ఎప్పుడు దగ్గు వచ్చినా అక్కడ నొప్పి ఉందంటే ఏ రెమెడీ? ఆర్జెంటమ్ మెటాలికా. అక్కడ పెయిన్ ఎట్ ది బైఫర్కేషన్ ఆఫ్ ది ట్రేకియా అంటాడు. అది ఆర్జెంటమ్ మెట్లో కూడా మంచి ప్రామినెంట్ సిమ్టమ్. అట్లాగే స్టానమెట్ ఇవ్వాలంటే ఏంటి ప్రామినెంట్ సిమ్టమ్ అంటే సెన్సేషన్ ఆఫ్ వీక్ ఫీలింగ్ ఇన్ ద చెస్ట్. చెస్ట్లో విపరీతమైన నీరసం, నిస్త్రాన్ని ఉంటుంది. ఓకే, ఫిజికల్ జనరల్స్. ఓకే, ఇంకా ఉన్నాయి ఫిజికల్ జనరల్స్. ద పేషెంట్ టెల్స్ దట్ he has shortness of breath after talking for few minutes in the phone. Such patient sits quietly in the chair. If you ask the patient to go over the examination table, they immediately become short of breath. The patient is so weak that she drops into chair instead of sitting down. ఒక్కసారి ఊహించుకోండి ఇలాంటి పేషెంట్ని. పేషెంట్ ఓపీ కుర్చీ మీద ఉన్నాడు, ఏమండి విపరీతమైన దగ్గు ఆయాసంతో వచ్చి మన దగ్గర కూర్చున్నాడు. ఎగ్జామ్ చేసి ఏమంటే మీకు చెస్ట్ కొంచెం ఎగ్జామ్ చేయాలి, పొట్ట ఎగ్జామ్ చేయాలి, కొంచెం మీరు ఎగ్జామినేషన్ టేబుల్ పడుకోండి అని అన్నాం అనుకో, ఇక ప్రాణమైనట్టు ఉంటుంది దానికి. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందంటే, ఇక లేచి నడవాలా, నేను ఇంత కష్టపెడుతున్నామేంది డాక్టర్ అని మనసులో అనుకొని మెల్లగా లేచి టక్కాన ఇట్లా పోయి కూర్చొని కూడా చూడు, ఇట్లా పడిపోతారు దాని మీద. అంత నీరసం ఉంటుందండి, అంత నీరసం ఉంటుంది. మీరు గమనించాలి ఈ పాయింట్ మాత్రం. ఇది విన్నప్పుడు మాత్రం స్టానమెట్ మాత్రం వండర్ఫుల్గా రిజల్ట్స్ వస్తుంది. అంత నీరసం ఉంటుంది. ఇక నేను లేవాలా, మాట్లాడడం ఎక్కువ, ఎందుకు మాట్లాడితే కూడా నీరసం వచ్చేస్తుంది, అంత నీరసం. ఈవెన్ సార్ బెడ్ మీదకి వెళ్ళి పడుకోండి సార్, నేను చెక్ చేస్తాను కూడా ఇక వద్దలేడు కదా డాక్టర్ని. సార్ నా వల్ల లేదని అనలేడు కదా, ఎందుకు? ఈజ్ మాల్యబుల్. స్టానమెట్ ఈజ్ ద మాల్యబుల్ అంటే ఈజీగా మోల్డ్ అయ్యేవాడు. డాక్టర్ ఖచ్చితంగా ఎదురు చెప్పడు. అదే మెర్క్సాలో వాడు అనుకో, కెమ్మిలో వాడుకో, కొంచెం నొప్పున నా వల్ల కాదు సార్, ఏం చెప్తారు మీరు, నేను ఆడుకోవాలి, ఇదికే నేను సస్తున్నా అంటే మళ్ళీ నువ్వు వాడుకోమంటావేంది అంటారు కెమ్మిల్లా మెర్క్సాలో వాళ్ళు. స్టానమెట్ వాడు అట్లా అన్నాడు, వాడికి ఇబ్బంది ఉంటుంది, కనీసం లేవలేడు, కానీ
వాడు కష్టం మీద లేచి అట్లా పడిపోతాడు దాని మీద. ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ డౌన్ హీ విల్ డ్రాప్ ఇన్ టు ద చైర్. సార్ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఏ పొటెన్సీ ఇవ్వాలి సార్? స్టాండమెట్ 200 ఇవ్వండి. స్టాండమెట్ 200 ఇవ్వండి, ఎక్సలెంట్ వస్తుంది రిజల్ట్. ఇలాంటి మీరు జాగ్రత్తగా అడ్వాన్స్డ్గా టీవీలో వాటిలో కూడా ఇలాంటివి చాలా ఇండికేటర్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇలాంటి ఎగ్జాషన్ ఉండే రెమెడీ ఇంకోటి కూడా చెప్తా. హెలోనియాస్ ఎగ్జాషన్. ద వెరీ యాక్ట్ ఆఫ్ రైజింగ్ ఫ్రమ్ ది చైర్ కాజెస్ గ్రేట్ ఫ్లషింగ్ అండ్ ఎగ్జాషన్. హెలోనియాస్లో కూడా ఎట్లా ఉంటుందంటే, కొంచెం కూర్చుంచి లేవమన్నారు అనుకో, లేవడానికి పోతే విపరీతమైన నీరసం వచ్చి మళ్ళీ కూర్చుండిపోతారు. గ్లేస్ ఫ్లషింగ్ అంటే వాడి ముఖం మొత్తం ఎర్ర కందిపోతుంది కూర్చొని నుంచి లేవమంటే. ఈ వెరీ యాక్ట్ ఆఫ్ రైజింగ్ ఫ్రమ్ ఏ చైర్, కుర్చీలోంచి లేవమంటే సరే వాళ్ళకి చాలా ముఖం కందిపోయి అంత విపరీతమైన నిస్త్రాన్ని ఉంటుంది హెలోనియాస్ కాడికి. ఆయన కందిపోయి కోపం వస్తుంది కదా, డాక్టర్ అట్లాగే స్ట్రెస్ చేశారనుకో, అయితే ఇంట్లో వాళ్ళు స్ట్రెస్ చేశారనుకో, ఇంట్లో వాళ్ళు డాక్టర్ కాదు సారీ డాక్టర్ కాకుండా ఇంట్లో వాళ్ళు హెలోనియస్ విపరీతమైన నీరసం ఉందనుకో, హెలోనియాస్లో వాడి కుర్చీలోంచి కూర్చోమంటే వాడు కుర్చీలోంచి లేవమంటే విపరీతమైన నీరసం ఉండి అట్లాగే బలవంతంగా లేస్తే ముఖం అంతా ఎర్రగా అయిపోయి నీరసం ఉంది. అప్పుడు ఇంకో పని చెప్పావనుకో, ఏంది ఎట్లా పడుతున్నావు, సరే పని చేయవన్నా అన్న కసిరిచ్చావనుకో, హెలోనియస్ వాడు బూతులు తిడతాడు, ఎన్ని బూతులైనా తిడతాడు. ఆ బూతులు వినలేం. అట్లా అబ్యూజివ్ వల్గర్ లాంగ్వేజ్ విల్ బి ప్రజెంట్ ఇన్ ద హెలోనియాస్. హెలోనియాస్లో అంత ఎక్కువ ఉంటుంది. ఒక ఆమె చూశాను, ఆమెకి వాళ్ళ కూతురు వీడియో తీసుకొచ్చి నాకు చూపించింది. సార్ మా అమ్మకు మంది ఇవ్వండి సార్ అని. ఆమెకి ఏంటి విపరీతమైన ఆయాసం, దమ్ము, బ్రాంకియల్ ఆస్తమా, అయిన తర్వాత చెస్ట్లో నాడ్యూల్స్ ఉన్నాయి, అయిన తర్వాత ఇంకేవో కంప్లైంట్స్ ఉన్నాయి. పిల్లలు ఉదయం పూట మామూలుగా బలవంతం లేపుతుంది, ఫస్ట్ లేపుతుంది, వాళ్ళు లేవరు. ఆల్రెడీ 8-9 కూడా లేవకపోతే ఇక బూతులు అందుకుంటుంది. కూతుర్లని లా ఇంకా మనం ఈ జూమ్లో మాట్లాడలేం. ఆ బూతులు మాట్లాడి కూతుర్లని తిడుతుంటే ఆమె వీడియో తీసుకొని వచ్చింది. వీడియో తీసుకొస్తే అసలు వండర్ అయ్యానండి, ఇంత అసలు వినలేం మనం ఆ బూతుల్ని. కూతుర్లని బజార్ వాళ్ళు కూడా అట్లా మాట్లాడుకోరు, అట్లా తిట్టింది. అప్పుడు హెలోనియాస్ 1 10 ఇస్తే ఆయాసం దాదాపు 1-2 years వరకు మళ్ళీ కంప్లీట్గా రానేలేదు హెలోనియాస్. అంత ఎక్సలెంట్ రెమెడీ హెలోనియాస్. అట్లా ఉంటుంది అన్నమాట హెలోనియాస్లో. నెక్స్ట్ చాలా బాగుంటుంది సార్ హెలోనియాస్ రెమెడీ, మీరు చదవండి లినియర్. నెక్స్ట్ బ్రయోనియా. బ్రయోనియా కంపారిజన్ ఎక్స్ట్రీమ్ అగ్రవేషన్ ఫ్రమ్ ది ఎగ్జర్షన్. బ్రయోనియాలో ఇంత ఎగ్జాషన్ ఉండదు, కానీ వాడికి ఎక్కడ కోపం వస్తుంది, వాడు కూర్చున్నప్పుడు లేవమంటే లేపించామని కోపం వాడికి. బ్రయోనియా వాడికి ఇంత ఎగ్జాషన్, ఇంత నిస్త్రాన్ని ఉండదు, కానీ వాడికి ఎందుకు కోపం వస్తుంది, నేను కూర్చున్నాను కదా కాముగా, నేను ఎందుకు లేపుతున్నావు అని డాక్టర్ మీద కోపం వస్తుంది, కానీ ఏమనలేడు పాపం, ఏమనడు కూడా. అదే హెలోనియస్ అయితే మొత్తం తీరుతాడు, కానీ వీడు మాత్రం పాపం ఏమనడు బ్రయోనియావాడు. బ్రయోనియావాడు మంచి మేనేజ్మెంట్ ఉన్నవాడు, బిజినెస్ మేనేజ్మెంట్ ఉన్నవాడు, వాడు ఎంతసేపు మనీ మైండ్లో ఆలోచిస్తాడు. నెక్స్ట్ ఇది ఫిజికల్ జనరల్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్. ఒక్క నిమిషం, కనిపిస్తుందా మీకు స్లైడ్? సార్ కనిపిస్తుంది. సార్
క్లియర్. ఎక్స్ట్రీమ్ వీక్నెస్ బోత్ మెంటల్లీ అండ్ బాడీ, ఎస్పెషల్లీ వీక్నెస్ ఫీలింగ్ ఇన్ ద చెస్ట్. ఎట్లా ఉంటుంది? విపరీతమైన నీరసం. ఫీల్స్ వీక్నెస్ అండ్ ఫెయింట్స్ ఈజీలీ. త్వరగా విపరీతమైన నీరసం ఉండి త్వరగా అంటే మతి తప్పుతారనమాట. మతి తప్పడం అంటారు దాన్ని, పడిపోవడం. ఫెయింటింగ్ వెన్ గోయింగ్ డౌన్ స్టేర్స్, ఎస్పెషల్లీ వాళ్ళకి డౌన్ స్టేర్స్ వెళ్ళమంటే అయిపోయి చాలా ఇబ్బంది వాళ్ళకి, చాలా చాలా ఇబ్బంది. ఫీల్స్ వీక్నెస్ అండ్ ఫెయింట్ ఈజీలీ వెన్ గోయింగ్ డౌన్ స్టేర్స్. ఈ మెట్లు దిగాలంటే వాడు చచ్చే గొర్రె అంత ఉంటది. అలాంటి డ్రగ్స్ ఉండేవి బొరాక్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ మొడాలిటీ అంటే బొరాక్స్ లో బొరాక్స్ అండ్ కెమిల్లా, అది సారీ నేను తర్వాత సెర్చ్ చేస్తాను. కెమిల్లా, బొరాక్స్ అండ్ కెమిల్లా వీళ్ళకి కింది దిగమంటే ఎక్కువ డౌన్ స్టేర్స్, ఆ డౌన్వర్డ్ మోషన్ వీళ్ళు అగ్రవేట్ బొరాక్స్ లో. ఒక కేసు ఐడియా ఉంది నాకు. ఒకటి స్పైన్ బైట్ ఫిట్ అంటారు. వెనకాల వెన్నెముక వెనకాల ఓపెన్ అయ్యింది అనమాట. చిన్న పిల్లోడు వెనకాల నుండి కొంచెం శబ్దాన్ని తట్టుకోలేడు. తల్లి ఎత్తుకుంటే బాగానే ఉన్నాడు, కింది దింపడానికి పోతే ఏడుస్తున్నాడు విపరీతంగా. తొట్లలో కానీ పరుపు మీద కానీ అట్లా పడుకోబెట్టడానికి పోతే విపరీతంగా ఏడుస్తున్నాడు. మళ్ళీ ఎత్తుకునే మూమెంట్లో బాగుంటున్నాడు, దింపే మూమెంట్లో ఏడుస్తున్నాడు. అప్పుడు బుజ్జి గారు ఫోన్ చేశాను. నేను ప్రాక్టీస్ చేసిన కొత్తలో ఫోన్ చేస్తే బోరాక్స్ 200 ఏమన్నారు. ఆ తర్వాత ఆ 7 కొంచెం ఉపశమనం వచ్చాయి. తర్వాత వాళ్ళు డిస్కంటిన్యూ చేసినా కానీ అప్పుడు రిలీఫ్ వచ్చింది బొరాక్స్. అంత ప్రామినెంట్ మొలాలిటీ బొరాక్స్ లో ఇది అగ్రవేషన్ ఫ్రమ్ డౌన్వర్డ్ మోషన్. అట్లా అంత ప్రామినెంట్ మొడాలిటీ స్టాండర్డ్ మెట్లు కూడా ఉంటుంది. వాళ్ళకి మెట్లు దిగాలంటే నరకం, ఎక్కాలంటే పెద్ద ఇబ్బంది లేదు మళ్ళీ కదా. విచిత్రమైన మొడాలిటీ. ఇలాంటి మొడాలిటీ దొరికే అనుకో డ్రగ్ ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. కెన్ గో అప్ వెల్ ఎనఫ్. మెట్లు ఎక్కడానికి ఇబ్బంది లేదు, మెట్లు దిగాలంటేనే ఇబ్బంది. బొరాక్స్ కానీ కెమిల్లా ఇట్లా ఉన్నట్ల తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అదే కాలకేరే కానీ అయోడియం వాళ్ళు కానీ వీళ్ళు ఎక్కాలంటే విపరీతమైన అలసిపోతారు, విపరీతమైన చెమటలు వస్తాయి. కాలకేరే వాళ్ళు మెట్లు ఎక్కమనండి, చెమటలు విపరీతంగా వస్తాయి. దిగమంటే ఓకే. అట్లా పారాలైటిక్ వీక్నెస్ ఆర్ హెవీనెస్, పారాలైసిస్ ఆఫ్టర్ ఎమోషన్స్, ఒనానిజం అండ్ హెమిప్లేజియా. పారాలైటిక్ వీక్నెస్ విపరీతమైన నరాల యొక్క వీక్నెస్, హెవీనెస్, చాలా బరువుగా ఉంటుంది. పారాలైసిస్ ఆఫ్టర్ ఎమోషన్స్ తర్వాత వచ్చే పారాలైసిస్ లో కూడా స్టాండర్డ్ వండర్ఫుల్ రెమెడీ. గుర్తుపెట్టుకోండి, ఎలిమెంట్స్ ఫ్రమ్ ఎమోషన్స్ ఫస్ట్ లోనే మనం చెప్పుకున్నాం స్టాండర్డ్. అట్లా అటువంటి ఎమోషన్స్ తర్వాత వచ్చే పారాలసిస్ ఉండి విపరీతమైన, ఇంతకుముందు చెప్పాం కదా నీరసం నిస్త్రాణ, అటువంటి ఉన్నప్పుడు మాత్రం స్టాండర్డ్ వండర్ఫుల్ గా పనిచేస్తుంది. పారాలసిస్ ఆఫ్టర్ ఎమోషన్స్, స్టాండర్డ్ ఈస్ అ వండర్ఫుల్ రెమెడీ, బట్ ఇట్ షుడ్ ఆల్వేస్ అకంపెనీ విత్ ద ఎగ్జాషన్. నీరసం నిస్త్రాణ అది విపరీతంగా ఉండాలి. ఇంకా డౌన్వర్డ్ మోషన్ వల్ల మెట్లు దిగుతుంటే అట్లా ఇబ్బంది ఎక్కువ ఉందనుకో, ఇక మీ స్టాండర్డ్ అసలు వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది. అట్లా అనమాట. ఒనానిజం, సెక్సువల్ ఎక్సెసెస్, హెమిప్లేజియా అంటే సగం పారాలసిస్ రావడం, ఇలాంటివి కూడా చాలా ముఖ్యమైన మొడాలిటీస్. మనకు పారాలసిస్ లో ఇంకో రెమెడీ ఏది ఈ మధ్య చదువుకున్నది? అస్థికం అండి. ఈ మధ్య చదువుకున్నది ప్లమోమెట్ సార్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ ప్లమోమెట్ సార్. కదా. దీనికన్నా ముందు రెమెడీ ఇదే 14th గ్రూప్ లోనే ఉంటుంది. అది కూడా దానికి కూడా
Paralytic part is emaciated. Emaciation ఉంటుంది ఎక్కువ. పెరాలసిస్ విత్ అది పెరాలసిస్ ఎమాసియేషన్ ఆఫ్ ది పారలైటిక్ పార్ట్, అది ప్లమమెట్లో కదా. ప్లమంలో ఏం మొడాలిటీ ఉంటుంది? ఎమాసియేషన్ ఆఫ్ ది పారలైటిక్ పార్ట్. బాగా చెప్పారు సార్ పురాణందం గారు, గుడ్. అటువంటి పాయింట్ దొరికితే మాత్రం మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ప్లమమెట్లోనేమో బోట్ షేప్ ఆఫ్ ది అబ్డమిన్, ఎమాసియేషన్ రెండిట్లో ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ అందులోనేమో పారాలిటిక్ పార్ట్ ఏమో ఎమాసియేషన్ ఉంటుంది. ఇందులోనేమో పారాలిసిస్ ఆల్వేస్ అకంపెనీడ్ విత్ ద ఎగ్జాషన్. వాడికి మాట్లాడిన కూడా ఆయాసం, మాట్లాడలేడు పారాలిసిస్ వాడు. కానీ ఒక విచిత్రమైన మొరాలిటీ కూడా ఉంటుంది, అది కూడా చెప్తా, అది కూడా మేము ముందు వస్తుంది మీకు. దే హ్యావ్ సిట్ డౌన్ సెవరల్ టైమ్స్ వైల్ డ్రెస్సింగ్ ఇన్ ద మార్నింగ్. ఎంత నీరసం అంటే మామూలుగా బొట్టు పెట్టుకోండి, ఎంతసేపు పెట్టుకుంటాం? 2 నిమిషాలు 3 నిమిషాలు, ఆడవాళ్ళు అయితే ఇంకో 5 నిమిషాలు ఎక్కువ పెట్టుకుంటారు అనుకో కదా. ఇది అన్నీ పెట్టుకునేవారికి అంతసేపు కూడా వాళ్ళు నిలబడలేరు. స్టాండర్డ్ పేషెంట్ అనుకో, వాళ్ళు కుర్చీ చేసుకొని కూర్చోమంటారు, మళ్ళీ కూర్చొని మళ్ళీ లేచి మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ కూర్చుంటారు. అంత నీరసం, విపరీతంగా నీరసం ఉంటుంది. ఆ స్టాండర్డ్లో ఈ మొడాలిటీ చాలా క్లియర్గా, అందుకని డిఫరెంట్ ఎగ్జామ్స్తో డిఫరెంట్ ఆథర్స్ చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందుకని ఇది బాగా, ఇది ఇంపార్టెంట్ ఫిజికల్ జనరల్ ఇది. ఓకే, నెక్స్ట్. దే హ్యావ్ టు సిట్ వైల్ సెవరల్ టైమ్స్ వైల్ డ్రెస్సింగ్ ఇన్ ద మార్నింగ్. ఇక వంట చేసినప్పుడు ఇంకా చెప్పక్కర్లేదు. ఎస్పెషలీ వెన్ గ్రేట్ వీక్నెస్ ఈజ్ ఫెల్ట్ ఇన్ ద చెస్ట్. అప్పుడు ఏమవుతుంది? ఛాతిలో విపరీతమైన నీరసం వస్తుంది. షీ ఈజ్ అనేబుల్ టు టాక్ ఆర్ సింగ్ అండ్ లాఫింగ్ మేక్స్ హర్ వర్స్. అప్పుడు కనీసం మాట్లాడలేదు, పాట పాడలేరు, గట్టిగా నవ్వలేరు కూడా. నవ్వినా కూడా ఎక్కువైతుంది, ఛాతిలో నీరసం కదా. ఇలాంటివి ఇంపార్టెంట్ మొరాలిటీస్. ఓకే, నెక్స్ట్. ఆ బెల్డోన్లలో ఆపోజిట్ వాడికి అట్లా కాదు, ఎప్పుడు గలగలగా ఉంటాడు. నెక్స్ట్, ఇది యాక్చువల్గా ఒక్క నిమిషం, ఇక్కడ ఈ మొదలంటే ఇది ఇక్కడ నుంచి వచ్చింది. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్. ఇంకొక మొడాలిటీ ఏంటంటే పెయిన్స్ కమ్ అండ్ గో స్లోలీ. ఇంపార్టెంట్ మొడాలిటీ, చాలా ఇంపార్టెంట్ మొడాలిటీ. పెయిన్స్ ఏవైనా సరే మెల్లగా క్రమంగా వస్తాయి, క్రమంగా తగ్గుతాయి. పెయిన్స్ బిగిన్స్ గ్రాడ్యువల్లీ, ఇంక్రీజింగ్ స్టడీలీ అండ్ దెన్ డిమినిషెస్ గ్రాడ్యువల్లీ. అది అన్నమాట. పెయిన్స్ ఎట్లా ఉంటాయి? క్రమక్రమంగా మెల్లగా వస్తాయి, గ్రాడ్యువల్గా పెరుగుతాయి, మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గుతాయి. అవి చాలా ముఖ్యం. ఓకే, బ్రయోనియా, జెల్సేమియం, ఈ కేటగిరీకి కూడా వీళ్ళు కూడా వస్తారు. ప్లమ్మం మెటాలికం అన్నిటి కూడా. స్టాండమెట్ కూడా చాలా ముఖ్యమైన మొడాలిటీ అనమాట ఇది. హెడేక్స్ అండ్ ఫేషియల్ న్యూరాలజియా, డెంటల్ న్యూరాలజియా, పంటి నొప్పి కూడా గ్రాడ్యువల్గా వస్తుంది, గ్రాడ్యువల్గా తగ్గుతుంది. పర్సన్ హూ హ్యావ్ లాంగ్ బీన్ గ్రోయింగ్ ఫీబుల్, who have grown feeble, increasing weakness, cachexia, catarrhal conditions, neuralgia, darting అది. Dating back over the years. Dating back over the years. చాలా సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా క్రమక్రమంగా నీరసం అట్లా ఆవరించిపోతూ ఉంటుంది.
ఒక్క రోజులో వచ్చే నీరసంగానికి కాదు స్టాండప్ మెట్లో ఉండేది. సంవత్సరాల తరబడి క్రమక్రమంగా వచ్చే నీరసాలు, నీరసించి కుచించుకుపోవడం, అట్లా 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 నా పక్కన కుటుంబం వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకు వాళ్ళు రోజు చూస్తుంటారు కనుక మా బాగానే ఉన్నా అనుకుంటారు. సడన్గా ఎవరో చుట్టం వస్తాడు, ఏరా ఇంత నీరసం అయిపోయావు అంటే ఏం లేదురా అంటే అప్పుడు తెలుస్తుంది చుట్టానికి. అట్లా స్పాజమ్ విత్ పెయిన్ ఇన్ ద అబ్డమిన్ అండ్ డయాఫ్రామ్, లిమ్స్, క్లెంచింగ్ ఆఫ్ థమ్స్ అండ్ సెక్సువల్ కంప్లైంట్స్. స్పాజమ్స్ విత్ పెయిన్ ఇన్ ద అబ్డమిన్, పొట్టలో నొప్పితో పాటు మొత్తం పట్టేసినట్టు ఉంటుంది. డయాఫ్రామ్, లిమ్స్ అండ్ క్లెంచింగ్ ఆఫ్ థమ్స్, ఇట్లా మొత్తం పట్టుకుపోతాయి. అండ్ సెక్సువల్ కంప్లైంట్స్, అటువంటి వాటిలో కూడా స్పాజమ్స్ ఉంటాయి. ఇది వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో కూడా విపరీత నీరసం, నిస్త్రాణ వల్ల ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో పట్టుకుపోతాయి, క్రాంప్స్ వస్తాయి, కాళ్ళు చేతులు పట్టుకుపోతాయి. నెక్స్ట్, పెయిన్ సమ్టైమ్స్ బిగిన్ విత్ ద సన్ రైజ్, ఇంక్రీజింగ్ అంటిల్ నోన్, గ్రాడ్యువల్లీ డిమినిషింగ్ విత్ ద సన్సెట్. ఇది అనదర్ ఇంపార్టెంట్ మొడాలిటీ. ఏమైంది? పెయిన్ సమ్టైమ్స్ బిగిన్ విత్ ద సన్ రైజ్. సన్ రైజ్ తో స్టార్ట్ అవుద్ది. అంటే సన్ రైజ్ ఏ టైంలో అవుద్ది? మామూలుగా 6-7 కదా, అప్పుడు మెల్లగా స్టార్ట్ అవుతుంది. కానీ ఎండ అప్పుడే తీవ్రంగా కొట్టదు. ఈ చలికాలంలో 9-10 వరకు కొంచెం బాగా ఎండ ఎక్కే వరకు వీళ్ళకి ఈ నొప్పులన్నీ ఎక్కువ అవుతాయి. బొమ్మ నొప్పి కానీ ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి. అండ్ ఇంక్రీజ్ అంటిల్ నోన్, మధ్యాహ్నం అయ్యే వరకు విపరీతమైన ఎక్కువ ఉంటుంది. గ్రాడ్యువల్లీ డిమినిషెస్ విత్ సన్సెట్, సాయంత్రం అయ్యే వరకు తగ్గిపోతుంది. అదనమాట. ఇట్ మే బిగిన్ ఆఫెన్ at 10 AM, ఇంక్రీజ్ ఫర్ 10 to 20 minutes అండ్ దెన్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్. అట్లా కూడా కొన్ని కేసెస్లో 10ంటికి వచ్చేసి 10ంటికి కరెక్ట్గా వచ్చేసి క్రమక్రమంగా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్తాను. కొన్నిట్లో 5 AM అగ్రవేషన్ కూడా ఉంటుంది. అది కూడా యాడ్ చేస్తాను, తర్వాత యాడ్ చేస్తాను. 5 AM అగ్రవేషన్ కూడా ఉంటుంది. ఏది హెడేక్స్ కానీ న్యూరాలజీస్ కానీ 5 AM ఉంటుంది. కానీ ఇది కూడా ముఖ్యం. ఇలాంటి సన్ రైజ్ అండ్ సన్సెట్ తో కలిసి ఉండే ఏవి ఉంటాయి? టక్కున మనకు గుర్తొచ్చేది లాట్రమోర్ కదా. లాట్రమోర్తో పాటు కాల్మియా లాటిఫోలియా. కాల్మియా లాటిఫోలియా కూడా దేర్ హెడేక్స్ కమ్స్ విత్ ద సన్ అండ్ గోస్ విత్ ద సన్. క్యాక్టస్ లో కూడా, క్యాక్టస్ గ్రాండిఫ్లోరియా, అందులో కూడా హెడేక్స్ అట్లాగా ఉంటాయి. శాంగునేరియా కూడా కమ్స్ అండ్ గోస్ విత్ ద సన్ కదా. ఇది చాలా చక్కగా మనకి అందంగా తయారు ఇచ్చినారు శైలజ మేడం గారు. ప్రిన్సిపాల్ మేడం, థ్యాంక్ యూ, నమస్తే. చాలా అందంగా వచ్చింది మేడం, చాలా కృతజ్ఞతలు మా అందరి తరపున మీకు. ఓకే సార్, ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇంతవరకు ఆపేస్తాను ఎందుకంటే టైం లేదు. ఒక 5 minutes మీకు డౌట్స్ కోసం ఉంటే ఇస్తాను నేను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదు కంటిన్యూ చేయమంటే చేస్తా. రెండిట్లో ఏదైనా సరే మీ ఇష్టం. సార్, ఈ నీరసానికి చాలా మందులు ఉన్నాయి కదా సార్? ఈ నీరసానికి చాలా మందులు ఉన్నాయి కదా. అవును, చాలా ఉంటాయి, చెప్తాను. అది కూడా చెప్తా. ఒక నిమిషం. బాగుంది, మంచి మంచి ఇది విషయం చెప్తాను. దాని డిఫరెన్షియేషన్ చెప్తాను ఇప్పుడు. ఎగ్జాషన్. ఓకే, ఎగ్జాషన్ చెప్తాను. ఎగ్జాషన్ ఏంటి? మనకు మెయిన్గా ఎగ్జాషన్ అనగానే గుర్తు రావాల్సినవి
స్టానోమెట్రిక్ కూడా 3 మార్క్స్లో ఉంది. ఓకే, ఇందులో మీకు మెయిన్గా ఎగ్జాషన్ అంటే విపరీతమైన నిస్త్రణ, జల్సేమియాలో విపరీతమైన నిస్త్రణ ఉంటుంది కదా లేదా? విపరీతమైన నిస్త్రణ ఉంటుంది జల్సేమియాలో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమ్మోనియా కార్బులో కూడా ఎంత నీరసం అంటే ఇంతకుముందు చెప్పాం కదా, జలుబు దగ్గు విపరీతంగా ఉండి వయస్సులో బాగా ఓల్డేజ్లో వాళ్ళకి ఆ నిస్త్రణ, వాళ్ళకు కూడా స్టానోమెట్ లాగా ఉంటుంది కానీ అంత నీరసం ఉండదు. కానీ అమ్మోనియా కార్బ్ వాళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది. కోపం ఉండి వాళ్ళకి తెమడ బయటికి రాదు. తెమడ బయటికి రాక ఓల్డేజ్లో వచ్చే ఆస్తమా కానీ ఎర్లీ మార్నింగ్ 3-4 ప్రాంతంలో విపరీతంగా అవుతుంది సార్. రోజు ఛాతీలంతా విపరీతమైన నీరసం ఉండి తెమడ బయటికి రావట్లేదు, బంకలుగా వస్తుంది అంటే అమ్మోనియా కార్బ్ 30 డోస్ ఇవ్వండి. ఎంత ఆయాసం ఉన్నా సరే ఈ మొలాలిటీస్ ఉంటే చాలు, అప్పటికైతే ఉపశమనం వస్తుంది. నేను చూశాను ఆ కేసు. ఒకసారి ఏమైంది, వైజాగ్ గురుకులకు వచ్చినప్పుడు పేషెంట్ తీసుకొచ్చారు. దాదాపుగా 80 ఏళ్ళు ఉంటాయి. ఇట్లా ఇద్దరు ఎత్తుకొని వచ్చారు. ఇది క్లినిక్ తీసుకొచ్చారు. నేను వీడియో కాల్లో చూసి ఇంత నీరసం ఉంది కదా, ఇంత ఆయాసం ఉంది, ఏం చేస్తే ఎక్కువ అవుతున్నాం అంటే కొంచెం కూడా కదలేకపోతున్నాను సార్ అని. కొంచెం కదిలితే ఆయాసం అని చెప్పింది, కొంచెం నడిచిన ఆయాసం అని చెప్పింది. అప్పుడు చూసుకొని అమ్మోనియా కార్బ్ 30 డోస్ వచ్చా. తెమడ ఏమైనా వస్తుందంటే తెమడ రావట్లేదు అని చెప్పింది. అమ్మోనియా కార్బ్ 30 ఇచ్చిన తర్వాత 3-4 డేస్ తర్వాత నేను మళ్ళీ వైజాగ్ గురుకుల నుంచి నార్కల్కి రాగానే ఆమె నడుచుకుంటూ వచ్చింది. అమ్మోనియా కార్బ్ 31 డోస్, అంత ఎక్సలెంట్ వస్తుంది అమ్మోనియా కార్బ్. ఎగ్జాషన్లో కూడా విపరీతమైన నీరసం, ఎస్పెషల్లీ మొడాలిటీ ఏంటంటే నీరసం కన్నా కదిలితే ఎక్కువ అవుతుంది. అగ్రవేషన్ ఫ్రమ్ ఎగ్జర్షన్ ఇంపార్టెంట్ మొడాలిటీ. అమ్మోనియా కార్బ్కి వచ్చేవరకు అగ్రవేషన్ ఫ్రమ్ ఎగ్జర్షన్. నెక్స్ట్ రెండోది యాంటిమోనియం టార్టారికం. యాంటీమ్ టాట్లు కూడా విపరీతమైన నీరసం ఉంటుంది. ఎందుకు నీరసంగా ఉంటుంది అంటే వాళ్ళకి యాంటీమ్ టాట్లో ఆ రెస్పిరేషన్ ఆయాసం మొత్తం తెమడంతా జామన్ మొత్తం లంగ్స్లో కొంత నిండిపోయినట్టు ఉంటుంది. నిండిపోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాడీ లోపల ఎక్కువ అక్యుములేట్ అయిపోతాయి. ఆ యొక్క దానివల్ల ఫేస్ అంతా పీక్కుపోయినట్టు ఉంటుంది. ఒక్క నిమిషం సార్ లైన్లో ఉండండి. ఓకే, యాంటీమ్ టాట్లోకి వచ్చేవారికి విపరీతమైన నిస్త్రణ, దానివల్ల చాద కాదు. అప్పుడు మీరు నాలుగు తెల్లగా ఉంటుంది, లంగ్స్ అంతా గురగురం ఉంటుంది, బాగా గురగుర ఉండి ఆక్సిజనేషన్ ఉండదు. అటువంటి నీరసాల్లో యాంటీమ్ టాట్ ప్రాణాన్ని ఇస్తుంది. ఆ నిమిషానికి ఆ కండిషన్ నుంచి బయట తీసుకొస్తుంది. యాంటీమ్ టాట్కి అమ్మోనియా కార్బ్కి దగ్గర సంబంధం ఉంటుంది. రెండింట్లో కూడా చెస్ట్ టాట్లింగ్ ఉంటుంది. కానీ ఓల్డ్ ఏజ్లో వచ్చేవరకు ఎర్లీ మార్నింగ్ అగ్రవేషన్ 2 to 3, 4 ప్రాంతంలో మార్నింగ్ ఉంది, కొంచెం ఎగ్జర్షన్ కూడా తట్టుకోలేకపోతున్నాడు అంటే అమ్మోనియా కార్బ్. చెమట బంకలుగా ఉండి విపరీతమైన బ్లూయిష్నెస్ ఉండి మొత్తం అట్లా ఉందంటే యాంటీమ్ టాట్. ఎపీస్లో కూడా విపరీతమైన నీరసం ఉంటుంది. కాకపోతే నీరసం కన్నా చిరాకు ఎక్కువ. కొంచెం కదిలించిన వంట వాడికి ఆ నీరసం యొక్క ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందంటే చిరాకు, కదిలిస్తే చిరాకు, కొంచెం కదిలించామనుకో చిరాకు పడిపోతాడు, అరుస్తాడు. ష్రీక్స్ విత్ ద కంప్లైంట్స్. గుర్తుపెట్టుకోండి, ఎపీస్లో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అట్లా ఉంటుంది. వాడికి కూడా నీరసం ఉంటుంది, నీరసంతో అరుస్తాడు. నెక్స్ట్ ఆర్నిక వాళ్ళకి నీరసం ఉంటుంది. నీరసం కన్నా నాకు నీరసం ఉందనే భావన ఎక్కువ వాడికి.
అందుకని వాడు చేయలేడు. ఒకటి. 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి ఆర్నికాలో. వాడికి విపరీతమైన నీరసం ఉన్నా కూడా నాకేం లేదని చెప్తుంటాడు. సిబిలిటిక్ మ్యాజం, సైకోటిక్ మ్యాజం, సిబిలిటిక్ మ్యాజం అని 2 ఉంటాయి. సిబిలిటిక్ మ్యాజంకి వచ్చేవరకు వాడికి ఏ కండిషన్లో, డేంజరస్ కండిషన్లో ఉన్నాడో వాడికి తెలియదు. కెంట్లో చదవండి, కెంట్లో ఆర్నికలో 2వ పారాలో క్లియర్ చెప్తాడు. అప్పుడు వాడికి మోషన్ నుంచి, నోట్లోంచి బ్లడ్ పోతా ఉంటుంది, అయినా సరే నాకు బాగుంది అంటాడు. విపరీత నీరసం, నిస్త్రాణ, కానీ నాకు బాగుంది, డాక్టర్ని తీసుకొచ్చాను అరుస్తాడు. అది ఆర్నికాలో 2 రకాలుగా 2 ఫేజ్లు ఉంటాయి. నెక్స్ట్ ఆర్సికం ఆల్బమ్. ఆర్సికంలో విపరీతమైన నిస్త్రాణ ఉంటుంది, అది కూడా తెలుసు కదా. ఈ నిస్త్రాణ కెంట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఫస్ట్ వాడు నిస్త్రాణ వల్ల, రెస్ట్లెస్ వల్ల ఒక దగ్గర కూర్చోలేడు. అయిన తర్వాత ఒక అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు స్టార్టింగ్లో. తర్వాత నీరసం, ఎగ్జాషన్ పెరిగే కొద్దీ ఆ రెస్ట్లెస్నెస్ కూడా ఎట్లా ఉంటుంది, నీరసం వల్ల వాడు పరుపులో నుంచి కదలలేడు, లేవలేడు. అప్పుడు ఏం చేస్తాడు, పరుపులోనే పడుకొని అటు ఇటు మెల్లగా పొర్లుతుంటాడు. దట్ ఈస్ ఎగ్జాషన్ అండ్ రెస్ట్లెస్నెస్. అంత ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఆర్సికంలో. ఇట్లా క్లియర్గా చెప్పారు కెంట్లో, మీరు చదవండి. అటు ఇటు పొల్లుతూ ఉంటాడు ఆర్సికంలో వాడు, నీరసం ఉంటుంది. ఆ నీరసం అంతా ఉన్నా కూడా, ఆగో చూసావా ఆ ఫోటో కొంచెం క్రాస్ వచ్చింది, సరి చేయండి అంటుంటాడు. ఒక పేషెంట్ చూశాను నేను, ఆయన రూము ఎంత ఎక్సలెంట్ ఉందంటే, ఆయనకి యాక్చువల్గా ఏంటంటే కాళ్ళు పనిచేయవు, హెవీ ప్లేస్ చేయాలి. కానీ ఆయన ఇల్లు కానీ, ఆయన రూమ్ కానీ మొత్తం ఆర్టిస్టిక్గా ఉంది. నేను వెళ్ళే వరకు ఇబ్బంది పడుతున్నారు. ఏంటమ్మా అంటే, ఆయన చాలా కావట్లేదు, అసలు బెడ్లోంచి లేవలేని పరిస్థితి, అంత నీరసం ఉంది. కానీ ఆ దుప్పటి కొన కూడా మడత పడొద్దంట ఆయనకి. ఆర్సికాలో వేస్తే పదే తగ్గింది. అట్లా అనమాట, అంత అట్లా ఉంటారు సార్. చెప్పాడు సార్, ఏం సార్ అంటే, సార్ ఆ ఫోటో కూడా అట్లాగే ఉండాలి. అది ఆర్సికాలో యొక్క ఎగ్జాస్షన్. బ్యాప్టిస్ట్లో కూడా ఉంటుంది. బ్యాప్టిస్ట్లో కూడా విపరీతమైన నీరసం, నిస్త్రాణ ఉంటుంది. ఆ నిస్త్రాణ ఎక్కువ మటుకు ఫుడ్ పాయిజన్ వల్ల వస్తుంది. ఫుడ్ పాయిజన్ లేదా వాటర్ పాయిజనింగ్. వాటరింగ్ పాయిజన్ వల్ల వాడికి విపరీతమైన మత్తుతో పాటు విపరీతమైన వాసన, కంపు వాసనతో పాటు ఆ ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చే కాంప్లికేషన్, ఇట్ ఈస్ ఎ సెకండరీ. ఇక్కడ ఎగ్జాషన్ ప్రైమరీ సిమ్టమ్ కాదు. ఇక్కడ డ్యూ టు ఏమంటారు దాన్ని, డీజనరేషన్ ఆఫ్ ది టిష్యూస్. ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చే నీరసము, ఎగ్జాషన్ వల్ల బ్యాప్టిషియా వస్తుంది. బెరెటగార్పులో కూడా నీరసం నిస్తానని ఉంటుంది. వాడు ఎక్స్ప్రెస్ చేయడు పాపం, అసలు ఎక్స్ప్రెస్ చేయడు. వాడు ఏం చెప్పడు, అట్లా భరిస్తూ ఉంటాడు. నెక్స్ట్ కాల్కేరియా కొంచెం కదిలించిన విపరీతమైన చెమటలో నీరసం, నిస్త్రాణ ఉంటుంది. కాల్కేరియా అంతే. కాల్కేరియా అయోడియం కూడా అంతే. నెక్స్ట్ కార్బో అనిమాలిస్ట్ కూడా నీరసం, నిస్త్రాణ విపరీతంగా ఉంటుంది. దాంతోపాటు ఇవి ఎక్కువ మట్టుకొని క్యాన్సర్ అటువంటి వాటిలో, అడ్వాన్స్డ్ పెథాలజికల్ కండిషన్స్లో, కార్బో అనిమాలిస్ట్లో వచ్చే పెథాలిలో నీరసం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చైనా సల్ఫర్ విపరీతమైన నీరసంతో పాటు డిస్కంటెంటెడ్, ఏది తృప్తి ఉండదు వాడికి, డిస్కంటెంటెడ్. చైనా ఆల్రెడీ మనకు తెలుసు, చైనా రాజు నీరసాలకి. నెక్స్ట్ కోల్చికంలో కూడా విపరీతమైన నీరసం, నిస్త్రాణ ఉంటుంది. దాంతోపాటుగా వాడికి ఆ నీరసం ఏ లెవెల్లో ఉంటుందంటే, ఒక పేషెంట్కి ఆపరేషన్ చేశారు, బటన్ హోల్ ఆపరేషన్ చేశారు, గర్భాన్ని తీశారు. కానీ అయితే హోల్ పెట్టారో అది అతుక్కోవట్లేదు, అస్సలు అతుక్కోవట్లేదు. ఆ లెవెల్లో ఉంది నీరసం. పనులు మొత్తం కూడా బాగా పండ గుర్తులు ఉన్నాయి. ఫస్ట్ మెర్సాల్ అనుకున్నాను, కానీ మెర్సాల్ కాదు. మెర్సాల్ ఇస్తే ఆకలి తగ్గిపోయింది. సో ఇది రాంగ్ ఇండికేషన్ అని కోల్చికం ఇస్తే ఆ నిస్త్రాణ, నీరసం అని తగ్గి, చీము కూడా తగ్గి మొత్తం హీల్ అయిపోయింది ఆ వుండు కోల్చికంలో. అంత అద్భుతమైన రెమెడీ కోల్చికం కూడా. కోనియంలో కూడా తెలుసు మనకి. కోనియంలో నిస్త్రాణ అసెండింగ్ టైప్ ఉంటుంది.
ఫస్ట్ కాళ్ళలో నీరసం, నిస్త్రాణ, అలాంగ్ విత్ ద పారాలిసిస్ కండిషన్ కూడా కింద నుంచి పైకి వస్తుంటది, నిస్త్రాణ కూడా కింద నుంచి పైకి వస్తుంది. డిజిటాలిస్ లో వచ్చేవరకు పల్స్ విపరీతంగా పడిపోయి నీరసం ఉంటుంది. హార్ట్ కండిషన్స్ లో పల్స్ ఎంత ఉంటుంది డిజిటాలిస్ లో 30-40 అంతగానే పెరగదు. దానివల్ల సర్క్యులేషన్ తగ్గిపోయి విపరీతమైన నీరసం వచ్చేస్తుంది, నీరసం నిస్త్రాణ. సార్ కోల్చికంలో సార్ కింద నుంచి పైకి కోనియంలో, కోల్చికంలోనే కోనియం. నెక్స్ట్ ఫెర్రమెట్ వాడు ఎంత మెటల్ సోరిక్ స్టీల్ ఎంత మెటల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో వాళ్ళ అన్నమాట కాదు అంటే అంత నిస్త్రాణం వచ్చేస్తుంది వాడికి. వాడు అన్నమాట కాదంటే నిస్త్రాణం వస్తుంది. వాడు అన్నది సరే అంటే అయిపోయా వాడికి యాక్టివ్. అట్లా ఉంటాడు ఫెర్రం వాడు. వాడు మొత్తం డల్ అయిపోతాడు. ఇప్పుడు కొడుకులు వచ్చి ఉంటారు, వాళ్ళ కూడా వాళ్ళ అంబిషన్స్ ఏవో ఉంటాయి, కానీ వీళ్ళకి అది ఇష్టం ఉండదు. నేను చెప్పినట్టు వినాలి అంతే, వినకపోతే ఇంకా నీరసంగా అట్లా పడుకొని ఉంటాడు. ఆల్రెడీ అరిచి ఉంటాడు, అయిపోయింది. జెల్సేమియం చెప్పాను ఆల్రెడీ, నీరసం ఉంటుంది. నెక్స్ట్ హయోస్టామస్ లో కూడా నీరసం బాగా ఉంటుంది. హయోస్టామస్ లో నీరసంతో పాటు బాగా మాట్లాడటం ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ హెపార్సల్ఫ్ నీరసం, అయోడియం, కాలి ఆర్స్ లో కూడా విపరీతమైన నీరసం, నిస్త్రాణ. కాలి అండ్ ఆర్సిగల్వం రెండు కూడా విపరీతమైన నిస్త్రాణ. కాలిలో ఉంటుంది, ఆర్సిగల్వంలో ఉంటుంది, రెండు కలిపి ఉంటే దానిలో ఇంకా ఎక్కువ ఉంటుంది. కాలికార్బ్ లో కూడా నీరసం ఉంటుంది, చదువుకున్నాం కదా. కాలికార్బ్ లో ట్రయో ఏది? కాలికార్బ్ లో చెప్తారు కదా మాస్టర్ గారు, జనమూరు మాస్టర్ గారు ఏం చెప్తారు? బ్యాక్ పెయిన్, వీక్నెస్ అండ్ పర్స్పిరేషన్, చెమటలు, నడు నొప్పి, చెమటలు, నీరసం. ఈ మూడు ఉండి విపరీతమైన నిస్త్రాణ ఉంటే అప్పుడు కాలికార్బిస్ తగ్గిపోతుంది. కాలిఫాస్ షాక్, క్రానిక్ ఆయిల్మెంట్స్ ఆఫ్ ది షాక్. కరెంట్ షాక్ కొట్టి, ఎప్పుడో కరెంట్ షాక్ కొట్టింది, 5-6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 అయింది, అప్పటి నుంచి విపరీతమైన నీరసము, నరాలని లాగుతున్నాయి, చీద కావట్లేదు అంటే కాలిఫాస్ 1M డోస్ ఇవ్వండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. కాలిఫాస్ 1M కరెంట్ షాక్ ఎప్పుడో కొట్టినప్పటి నుంచి విపరీత నీరసం ఉంది, నిస్త్రాణ ఉంది. నేను చాలా కేసులు ఇచ్చిన. ఒక అమ్మాయి ఉంది తమిళనాడులో, హాస్టల్లో ఉంది, కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ అప్పటి నుంచి నీరసం ఉండి విపరీతం భుజం లాగుతూనే ఉంటుంది. ఎంత లాగుతుంది అంటే అసలు ఆగట్లేదు. 2 months తర్వాత వచ్చి, సార్ ఇప్పటికి కూడా బాగా లాగుతుంది సార్, నా వల్ల కావట్లేదు అంటే కాలిఫాస్ 1M ఇస్తే కంప్లీట్ క్లియర్ అయిపోయింది. అంతా రిలీఫ్ ఇస్తుంది ఎలక్ట్రిక్ షాక్స్ తర్వాత. నెక్స్ట్ కాల్మియా లాటిఫోలియాలో విపరీతంగా నీరసం ఉంటుంది. నెక్స్ట్ అందులో స్ప్లీటింగ్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. లెక్సిస్ లో కూడా నీరసం ఉంటుంది, కానీ నీరసం ఎక్కువ బయటికి కనిపించదు మనకి. లెక్సిస్ లో విపరీతమైన నీరసం ఉంటుంది కానీ బయటికి కనిపించేందుకు ఇది ఎక్స్ట్రావర్ట్ పర్సన్, వాడు ఎక్కువ బయటికి పడడు. ఒకవేళ నీరసం నిస్త్రాణ గొంతు నొప్పితో పాటు విపరీతంగా ఉంటుంది. నెక్స్ట్ లాక్ క్యానినం, మెడోరినం కూడా నీరసం బాగా ఉంటుంది. పెథాలజీ, అడ్వాన్స్డ్ పెథాలజికల్తో నీరసం కనిపిస్తుంది. మెర్క్ సైనాట, మెర్కార్, ఇందులో కూడా నీరసం ఉండి పండ్లు గుర్తులు ఉంటాయి, వాసన ఉంటుంది. పెథాలజీ ఎక్కువ అడ్వాన్స్ అయ్యే కొద్దీ నీరసం వస్తుంది, ముందే నీరసం రాదు మెర్క్సాల్లో. పెథాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత వచ్చే నీరసాల్లో మెర్క్సాల్ వస్తుంది. యాసిడ్ మోర్ చెప్పక్కర్లే, యాసిడ్ పాస్ రెండు కూడా విపరీత నీరసంలో, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు. ఓకే. ఫాస్ఫరస్ లో సోరినం వాడు తింటుంటాడు, నీరసపడిపోతూనే ఉంటాడు, నీరసపడుతుంది, తిన్న చేసేపటికి మళ్ళీ యాక్టివ్ ఉంటాడు, మళ్ళీ నీరసపడిపోతుంటాడు. ఇవి సెపియా, సెలీనియంలో యూరిన్లో జీవద్రవాలు పోతుండడం వల్ల నీరసము. సెలిషా, స్పిల్లా, స్టానం, స్టాఫిసాగ్రియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, టెబాకం, ట్యూబర్కులినం, వెరాట్రామాల్బంలో విపరీతమైన నీరసం, లైఫ్ సేవింగ్ డ్రగ్. చెమటలు విపరీతంగా వచ్చి చల్లబడిపోయి క్రాంప్స్ వస్తాయి, వెరాట్రామాల్బం. అందులో మీరు ఎక్సలెంట్ రెమెడీ. ఇవి సమ్ ఆఫ్ ది ఎగ్జామ్ టైం ఆల్రెడీ 8-10 అయింది కనుక మ్యాక్సిమం చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం దీన్ని. ఓకే. ఆల్రెడీ టైం ఇవాళ ఎక్కువ అయిపోయింది, కాకపోతే ఇది ఇంపార్టెంట్ టాపిక్ కనుక టైం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది, సారీ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం. సారీగా సార్, మీరు మా కోసం కేటాయిస్తున్నారు, మాట చెప్పనే గురించి మీరు
సార్ మీరు మా కోసం మీ టైం కేటాయిస్తున్నారు, డిస్పెన్సరీ టైంని ఫ్యామిలీ టైంని కేటాయిస్తున్నారు. ఆ మాట పొరపాటు కూడా అనొద్దు సార్ సార్ దయచేసి. మీ వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాం సార్. పెద్ద మాట సార్, మీ మీకు వైపు నుంచి చెప్పడానికి మీ వైపు నుంచి ఎన్నో పెద్ద రెఫర్ మాట చేయడం అది. వల్ల నాకు బాగా వస్తుంది, అందుకని మీకు కృతజ్ఞతలు. ఆ, మీ వైపు కృతజ్ఞతలు చెప్పొచ్చు, కానీ సారీ అంటుంటే అందుకు మీ వైపు నుంచి అది పెద్ద మాట. లేదు సార్, గురు ఎందుకంటే స్థానంలో ఉంది. అంతకుముందు మాకు చాలా సంతోషము, బాధ కూడా. మీ టైంని క్లియర్ చేస్తున్నాం కాబట్టి 8 అంటే మీకు డిస్పెన్సరీ ఉంటుంది, మళ్ళీ ఫ్యామిలీ ఉంటే ఎమర్జెన్సీ కాల్స్ ఉంటాయి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు అస్ టు డెవలప్ అట్ సమ్ ఎక్స్టెంట్. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ పెద్ద మాట అంటే బాధ వేస్తుంది సార్. ఇంకేం సంతోషం మాకు, మా వైపు నుంచి అంతగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్, నమస్కారం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. వాసుదేవ. వాసుదేవ డాక్టర్ గారు. వాసుదేవ. వాస్తవ సార్. వాసుదేవ.